దావీదు తన దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప తండ్రి, కనికరమున్న మా ప్రభువా, ఈ రెండవ రాత్రి మీరు మమ్మల్ని మీ పాదాల చెంత చేర్చినందుకు, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మీ లేఖనాల్లో మాకు అనుగ్రహించినటువంటి ఆ చక్కని మాదిరికరమైనటువంటి సవాలుతో కూడినటువంటి జీవితాలను మేము పరిశీలిస్తూ ఉన్నప్పుడు మా జీవితాల్లో మేము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, మేము పొందవలసినటువంటి ప్రోత్సాహం మీ నుండి పొందడానికి ప్రభువా నీ యొక్క కృప మాతో ఉంచమని వేడుకుంటూ క్రీస్తు ప్రభువు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో సమృద్ధి అయినటువంటి ఉదాహరణలు, మాదిరికరమైనటువంటి జీవితాలను దేవుడు మన కొరకు ఉంచాడు. బోత్ గుడ్ అండ్ బ్యాడ్. కొన్ని విషయాలు వాళ్ళలో చెడు విషయాలు కూడా ఉన్నాయి. అంటే అవి ఎందుకు అలా చేశారు, వాళ్ళు అలా చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపించేటువంటి పరిస్థితులు, సంఘటనలు, అనుభవాలు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి. ఆ మాటకు వస్తే మన థీమ్ వర్స్లో ఉన్నటువంటి దావీదు కూడా, దావీదు జీవితంలో దావీదు తన తరములో చాలా గొప్ప సేవ చేశాడు, తన తరము వారికి సేవ చేశాడు. అలాగే కొన్ని విషయాల్లో ఆయన తప్పిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ మాటకు వస్తే దాదాపుగా యేసేపు, యోబు గురించి మాత్రం చెప్తారు, ఎలాంటి లోపాలు కూడా లేనటువంటి వాళ్ళు అని. మరి కొంతమంది అయితే యేసేపును కూడా విడిచిపెట్టరు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగారు చూడండి, జైల్లో నుంచి బయటకు వచ్చినటువంటి తన స్నేహితుడితో. అలా ఆయన చెప్పకుండా ఉండాల్సింది. అదొక విధంగా ఆయనలో ఉన్నటువంటి ఒక చిన్న రిమార్క్గా యేసేపు గురించి మాట్లాడతారు కొంతమంది భక్తులు. యోబుకైతే అలాంటి దాదాపుగా మనకు కనిపించదు. కానీ మిగిలిన సేవకులు అందరూ కూడా, మిగిలిన క్యారెక్టర్స్, బైబిల్లో ఉన్నటువంటి బిబ్లికల్ క్యారెక్టర్స్ అందరిలో కూడా దాదాపుగా ఏదో లోపం మనం చూస్తాం. కాకపోతే వారు దేవునితో నడిచిన విధానం, దేవుని కొరకు వారు జీవించిన విధానం మాత్రం తప్పకుండా మాదిరికరమైనటువంటిది. వారి జీవితాల్లో నుంచి తప్పకుండా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అనేది ఈరోజు మనం గ్రహించేటువంటి విషయం. మోషే అలాంటి ఒక చక్కని వ్యక్తి. మోషే ఎన్నుకోబడము, మోషే యొక్క జననము, ఆయన దేవునిలో ఎదిగినటువంటి విధానం, దేవుని కొరకు, దేవుని తరపున, మరి ముఖ్యంగా దేవుని బిడ్డల కొరకు ఆయన చేసినటువంటి కొన్ని కార్యాలు చాలా రిమార్కబుల్గా ఉంటాయి. మనం మాట్లాడుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, నిన్న ఉదయకాల సమయంలో నోవహును చూశాం. నోవహు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన మరి యొక్క నూతనమైనటువంటి తరానికి నాంది. ఆయన ఆదాము వంశము నశించిపోయింది. దేవుడు వారందరినీ కూడా జలప్రలయం ద్వారా వారందరూ వైప్ అవుట్ చేశాడు, నిర్మూలన చేశాడు. ఆ తర్వాత నోవహు సంతానం ద్వారా వచ్చిన వాళ్ళే మిగిలిన వాళ్ళు అందరూ కూడా. ఆ విధంగా చూస్తే నోవహు ఒక విధంగా కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్, నూతన తరానికి, నూతన ప్రారంభానికి నాంది అని నోవహు గురించి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మనం ధ్యానం చేసేటువంటి మోషే జీవితం వైప్ అవుట్ చేసి నిర్గమ కాండము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. లేవి వంశస్థులు ఒకరు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాడిని దాచెను. ఇక లేవి వంశస్థుడు ఒకడు లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను అని మనకు వాళ్ళ గురించి ఉన్నది. అయితే వాళ్ళు ఎవరో చూడాలనంటే మీరు సంఖ్యాకాండానికి తీయాలి. సంఖ్యాకాండం తిప్పండి ఒకసారి. 26వ అధ్యాయం 59వ వచనం. ఎవరు ఈ లేవి కుమారుడు, ఎవరు ఈ లేవి కుమార్తె? సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యాకోబెదు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరుడు మిరియామును కనెను. వారిద్దరు కూడా. ఆ లేవీయుడు ఎవరంటే, లేవి కుమార్తె ఎవరంటే, వాళ్ళ పేర్లు ఇక్కడ సంఖ్యాకాండంలో 26వ అధ్యాయంలో ఉన్నాయి. వాళ్ళ పేర్లు అమ్రాము, నాన్నగారి పేరు మోషే యొక్క నాన్నగారి పేరు అమ్రాము, తల్లి పేరు యాకోబెదు. వారిద్దరు కూడా లేవి వంశానికి చెందినవారు. వారు కహతు వంశానికి చెందినవారని
దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా ఆ లేవి వంశానికి, ఇలాంటి లేవి జాతికి చెందినటువంటి వారు. వీరికి 3 పిల్లలు ఉన్నారు. మొదటి అమ్మాయి మిరియాము, రెండవ అహరోను, మూడవది మోషే. ఎందుకనంటే ఆ తర్వాత వచనాల్లో మనం చదివితే వీళ్ళిద్దరికి కూడా, మోషేకు అహరోనుకు 3 సంవత్సరాల గ్యాప్ ఉంది. మోషేకి 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అహరోనికి 83 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలు పెద్దోడు అహరోను. సో మిరియాము ఖచ్చితంగా అంతకంటే పెద్దగా అయి ఉండాలి. సో మిరియాము మొదటి కుమార్తె, జ్యేష్ఠ సంతానం అమ్రాము యాకోబుకు, రెండవ సంతానం అహరోను, మూడవ సంతానం మోషే. చిన్నోడు మోషే అందరికంటే కనిష్ఠుడు. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యంలో కనిష్ఠుల్ని, అంటే చివరి వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొక అలాంటి ఉదాహరణ మీకు ఏమైనా జ్ఞాపకం వస్తుందా? మన థీమ్ వర్స్లో ఉన్నటువంటి వ్యక్తే దావీదు కూడా కనిష్ఠుడే, చివరోడు. అలా కొన్ని సందర్భాల్లో మీరు ఎవరైనా ఒకళ్ళు చిన్నోళ్ళు ఉంటే బాధపడకండి. అందరూ పెద్దవాళ్ళనే జ్యేష్ఠ కుమారులు ఎన్నుకుంటారని అనుకోకండి. దేవుని యొక్క వాక్యంలో కనిష్ఠులు కూడా ఎవరినైనా దేవుడు వాడుకోగలడు. దేవుని యొక్క కృప, దేవుని దృష్టి, దేవుని కృప ఉంటే చాలు. మన కనిష్ఠులమైనా, జ్యేష్ఠులమైనా, మధ్యలో వాళ్ళమైనా అంత పెద్ద విశేషమేమి కూడా కాదు. సరే, మోషే జన్మించినటువంటి పరిస్థితి, ఆ దినాలు చూస్తే మన నిర్గమకాండంలో చాలా విచారకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అంతకంటే ముందు వాళ్ళ పితరుడైనటువంటి యోసేపు కాలంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో ఆయన అమ్మబడ్డాడు. ఐగుప్తుకి ఒక బానిసలుగా వెళ్ళాడు ఆయన. యోసేపు ఐగుప్తుకి వెళ్ళడం అదే పెద్ద హీరోలాగా, పెద్ద రాజులాగా వెళ్ళలేదు. ఒక స్లేవ్ లాగా, అమ్మబడినటువంటి ఒక సేవకుడి లాగా, ఎవరో ఇంట్లో పనిచేయడానికి యోసేపు వెళ్ళాడు అక్కడికి. యోసేపు అక్కడ ఉన్నటువంటి కాలంలో వాళ్ళ నాన్నగారు అయినటువంటి యాకోబు, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులైనటువంటి మిగిలిన 70 మంది కూడా ఐగుప్తుకు చేరుకున్నారు. యోసేపు ఒక దాసుడిగా, ఒక పనివాడిగా ఐగుప్తులో చేరినప్పటికీ తర్వాత కాలాల్లో, తర్వాత దినాల్లో దేవుని కృప అతనికి తోడుగా ఉన్న కారణం చేత యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, ముఖ్య నాయకుడు అయ్యాడు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో చాలా చక్కని ఆశీర్వాదాలు, లేకుంటే చాలా మంచి విషయాలు ఆయన అనుభవించాడు. ఒక స్టేటస్ ఆయనకు ఉండింది. ఆ విధంగా యాకోబు సంతానం ఐగుప్తులో ల్యాండ్ అయ్యారు. అయితే యోసేపు బ్రతికున్నంత కాలం బాగానే ఉంది. వాళ్ళందరూ కూడా లగ్జరీస్ ఎంజాయ్ చేశారు, చాలా సుఖంగా ఉన్నారు. యోసేపు మరణించిన తర్వాత యోసేపు అంటే ఎవరో తెలియనటువంటి రాజులు ఐగుప్తును పరిపాలన చేయడం మొదలుపెట్టారు. అప్పటికే జరిగిన విషయం ఏంటంటే, ఈ హెబ్రీయులుగా పిలువబడినటువంటి యాకోబు సంతానం లాంటి యోసేపు పిల్లలు సంఖ్యలో విస్తరించారు. విస్తారమైనటువంటి జనాంగంగా తయారయ్యారు. ఒక స్టేజ్లో దాదాపు 20 లక్షల మంది, 6 లక్షల మంది పురుషులంటే మొత్తం కలుపుకుంటే 20 లక్షల మంది. అది హ్యూజ్ నంబర్ అనమాట. ఎంత ఎక్కువ నంబర్ అంటే అది అక్కడ ఉన్నటువంటి స్థానికులైనటువంటి ఐగుప్తీయుల కంటే పరాయి దేశస్తులుగా ఉన్నటువంటి హెబ్రీలు ఎక్కువైపోయారు నంబర్లో, సంఖ్యలో. సో దేర్ వాజ్ ఎ పొలిటికల్ ప్రాబ్లం. ఏంటి ఆ పొలిటికల్ ప్రాబ్లం అంటే, ఒక ఎలక్షన్స్ కనుక వస్తే ఈ హెబ్రీల సంతానం, హెబ్రీల ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓటు బ్యాంక్ ఇష్యూ వచ్చిందనమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఓట్లు ఒక వ్యక్తికే వేస్తే మన దేశంలో పరాయి దేశస్తుడు నాయకుడు అవుతాడని వాళ్ళు భయపడ్డారు. అది పొలిటికల్ ప్రాబ్లం, రాజకీయపరమైన సమస్య. సో వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఎట్లన్నా సరే వీళ్ళ జనాభాను తగ్గించాలి, వీళ్ళ జనసంఖ్యను కొంచెం ఎట్లన్నా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని ఐగుప్తీయులు ఒక చక్కని ప్లాన్ చేశారు. చక్కని ప్లాన్ ఏం కాదు, దుష్ట ప్రయోగమే అది. ఏంటంటే, హెబ్రీల సంతానంలో పుట్టినటువంటి ప్రతి మగ పిల్లవాడిని చంపేస్తే, మేల్ చిల్డ్రన్, పురుష సంతానం, వాటిని కనుక పుట్టుకతోనే చంపేస్తే కనీసం ఒక 10-20 సంవత్సరాలకి ముందుకి జనాభా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఇది సహజంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఆ భవిష్యత్తును ఉద్దేశించి కొన్ని నిర్ణయాలు, అలాంటి నిర్ణయాలు చేస్తూ ఉంటారు. మీరు ఒకవేళ జాగ్రత్తగా గమనిస్తే మన భారతదేశంలో కూడా ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి డెవలప్మెంట్స్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. సరే, ఆ దినాల్లో మోషే జన్మించాడు. ఈ లేవి కుమార్తెలైనటువంటి యాకోబెతుకు అలాగే అమ్రాముకు మరొక కుమారుడు జన్మించాడు.
ఆ దినాల్లో ఆల్రెడీ ఒక రూల్ ఉంది, ఒక జీవో పాస్ అయి ఉంది. అదేంటంటే ఎవరైనా మగపిల్లవాడు కనుక జన్మిస్తే ఈ హెబ్రీల కుటుంబాల్లో వెంటనే అక్కడే పుట్టినప్పుడే కాల్పు పీటల మీదనే, మీరు 15-16 వచనాలు చదివితే మొదటి అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. దానికోసం వాళ్ళు కొంతమంది మిడ్ వైఫ్స్ని, నర్సెస్ని కూడా అపాయింట్ చేశారు. షిఫ్రా, పూయా అనేటువంటి హెబ్రీ మంత్రసానుల్ని వాళ్ళకి ఈ ఉద్యోగం ఇచ్చారన్నమాట. వాళ్ళకి ఇన్ఛార్జ్, మీరు పని చేయాలమ్మా, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరికైనా డెలివరీ టైంలో ఎవరిన ఒక అబ్బాయి పుట్టినట్లయితే అబ్బాయిని మీరు గమనిస్తే వెంటనే ఆ అబ్బాయిని అక్కడే మీరు చంపివేయాలి. అది ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ఆ దినాల్లో చాలా మంది మేల్ బేబీస్, మగపిల్లలు చనిపోయారు. కొంతమందిని మాత్రం వీళ్ళు కాపాడగలిగారు. షిఫ్రా, పూయా అనేటువంటి మంత్రసానులు కొంచెం తెలివిగా దేవునికి భయపడి ఉంటుంది అక్కడ 17వ వచనంలో. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి రాజు ఆజ్ఞ కంటే దేవుని ఆజ్ఞకు లోబడాలనే ఉద్దేశంతో ఒక మంచి మనసుతో వీలైనంత వరకు, వాళ్ళకి చేతనైనంత వరకు ఆ షిఫ్రా, పూయా అనేటువంటి మంత్రసానులు వాళ్ళు చేయగలిగినటువంటి సహాయం వాళ్ళు చేస్తూ వచ్చారు. ఆ దినాల్లోనే మోషే జన్మించాడు. ఒక భక్తుడు అంటాడు, దేవుడట చరిత్రలో ఎప్పుడైనా ఏదైనా ఒక గొప్ప కార్యం చేయదలిచినప్పుడట హీ విల్ బి సెండింగ్ బేబీస్ ఇన్ టు ద వరల్డ్ అట. ఈ లోకంలోనికి ఇలాంటి చిన్న పిల్లల్ని ప్రవేశపెడతా ఉంటాడట. చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఏమవుతుందండి, వాళ్ళు చాలా టైనీగా ఉంటారు కదా, వాళ్ళ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు చాలా లేతగా ఉంటాయి. ఆ చిన్న బేబీస్ ఏమైనా థ్రెట్టా చెప్పండి? ఆ చిన్న బేబీ మనం చూసినప్పుడు, ఒక చిన్న బేబీ ఎప్పుడు పుట్టి 2-3 రోజులు ఉన్న బేబీని మీరు ఎప్పుడు చూస్తే వాళ్ళ లేత చేతుల్ని, కాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక థ్రెట్గా, వాళ్ళు ఒక ప్రమాదకరమైన వ్యక్తులకు మనం చూస్తామా? చూడు వాళ్ళు అనిపించదు. కానీ దేవుని కార్యాలు అలాగే ఉంటాయి. చరిత్రలో దేవుడు చేసిన కార్యాలు గమనిస్తే ఒక భక్తుడు చక్కగా ఆయన వర్ణించాడు. మోషేని ఒక ఉదాహరణగా చెప్తాడు, తర్వాత సమూయేలుని ఒక ఉదాహరణగా చెప్తాడు. చివరికి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక చిన్న బిడ్డగా, లేత కాళ్ళు చేతులు కలిగిన ఒక చిన్న బిడ్డగా ఈ లోకంలోకి క్రీస్తు వారు ప్రవేశించారు. సో దేవుడు చరిత్రలో ఒక గొప్ప కార్యం చేయదలిచినప్పుడు, మరి ముఖ్యంగా ఆయన యొక్క రిడెంప్టివ్ యాక్టివిటీ, ఆయన యొక్క రక్షణ కార్యం, విమోచన కార్యం చేయదలిచినప్పుడు ఎవరికి తెలియకుండా చాలా నెమ్మదిగా ఒక చిన్న బేబీని ఈ లోకంలో ఆయన ప్రవేశపెడతాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో, ఏం చేశారో మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మోషే జీవితం, తన తరము వారికి సేవ చేసి ఆ విధంగా మోషే జన్మించాడు. మోషే జన్మించినప్పుడు ఆ దినాల్లో అదేమీ కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏమీ కూడా కాదు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. ఆ అబ్బాయిని పెంచడం అనేటువంటిది చాలా రిస్క్తో కూడుకునేటువంటి వ్యవహారం. పిల్లల్ని పెంచడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అదంత సులభమైన విషయం ఏవి కాదు. ఆ మాటకు వస్తే ఆ దినాల్లో కాదండి, ఈ దినాల్లో కూడా అంతే. పిల్లలను పెంచుట, అప్బ్రింగింగ్ ద చిల్డ్రన్, నాట్ ఎన్ ఈజీ టాస్క్. మీరు ఒకవేళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే, మీ చేతుల్లో చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే మీరు ఆలోచన చేయండి. మీ చేతుల్లో ఉన్నటువంటి, మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డ రేపొద్దున దేవుని చేతుల్లో ఏ విధంగా వాడబడతాడో, ఏమవుతాడో మనకు తెలియదు. ఆ బిడ్డ పట్ల దేవునికి ఉంటున్న ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం చేయగలిగిన ఒకే ఒక పని ఏంటంటే, ఆ బిడ్డను అమ్మాయి అయినా అబ్బాయి అయినా మాటకు వస్తే చాలా జాగ్రత్తగా, చాలా దైవ భక్తితో, విశ్వాసంతో వాళ్ళని పెంచడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో చూడండి దయచేసి, ఆ యొక్క వచనము 23వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. ఈ 23వ వచనం అండి 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో 23వ వచనము ఎవరి గురించి మాట్లాడుతుందంటే మోషే గురించి కాదు మాట్లాడుతుంది, మోషే యొక్క తల్లిదండ్రుల గురించి. సహజంగా ఈ 11వ అధ్యాయంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుల పట్టిక అని చెప్పుకునేటువంటి అధ్యాయంలో చాలా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అబ్రహాము పేరుంది, మోషే పేరు కూడా ఉంది, చాలా మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళందరి విశ్వాసం గురించి రాసినటువంటి యొక్క ఈ అధ్యాయంలో
ఈ వచనం ముఖ్యంగా 23వ వచనం ఎవరి విశ్వాసం గురించి మాట్లాడుతున్నారంటే మోషే యొక్క తల్లిదండ్రుల విశ్వాసం. అంటే తల్లిదండ్రులు కూడా విశ్వాసం ఉండాలి. మోషేకే కాదు, మోషేకి ఎలాగో విశ్వాసం ఉంటుంది, తర్వాత వస్తుంది, ఎదుగుతాడు, ఆయన నాయకుడు అవుతాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే ఆయన్ని పెంచుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా విశ్వాసం కావాలి. ఇది మనకు సంబంధించిన విషయం, మనకు కావాలి. మీరు పిల్లల్ని పెంచుతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో వాళ్ళు ఎంత వయసున్నా పర్వాలేదు. ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంది, చిన్న బేబీ, ఆమె ఒళ్ళో ఉంది. మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను దేవుని యందు విశ్వాసంతో పెంచండి. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను చిన్న వయసు నుండే ఒకసారట ఒక సైకాలజీ డాక్టర్ గారి దగ్గరికి ఒక పేరెంట్స్ వెళ్ళారట, తల్లిదండ్రులు. సార్, ఎంత వయసు వచ్చినప్పుడు మా అబ్బాయికి మేము విషయాన్ని నేర్పించాలి అన్నాడట. వాళ్ళ అమ్మా నాన్న ఏమడిగారంటే డాక్టర్ గారిని, సైకాలజీ డాక్టర్ గారిని, ఎప్పటి నుండి మేము వాళ్ళకి నేర్పించాలి? ఏ వయసు వచ్చిన తర్వాత? 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఎప్పుడు అని అడిగితే ఆ డాక్టర్ గారు వాళ్ళిద్దరిని అడిగారట పేరెంట్స్, అమ్మ మీ అబ్బాయి వయసు ఎంత అన్నాడట. వాళ్ళు అన్నారట 6 నెలలండి అన్నారట. డాక్టర్ అన్నారట ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అన్నాడంట. ఏమన్నాడు? 6 నెలల బేబీని చూసి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అన్నాడట. అంటే ఎప్పటి నుంచి పెంచాలి చెప్పండి? మనం అనుకుంటాం ఇప్పుడు చిన్నోడే కదమ్మా, ఇంకా 2 సంవత్సరాలు కూడా లేవు, 5 సంవత్సరాలు రానివ్వండి. వాళ్ళు పొట్టలో ఉన్నప్పటి నుంచే నేర్పించాలి, కడుపులో ఉన్నప్పటి నుంచే నేర్పించాలి, తెలుస్తాయి వాళ్ళకి. వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండే వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. తనకు కావాలంటే బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. జకరియా, ఎలిజబెత్ బాప్తిస్మం ఇచ్చే యోహాను వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు ఆ అబ్బాయికి ముందే తెలిసింది. ఏమని? తన ప్రభు తన దగ్గరికి వచ్చాడని. యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారిని కలిగి ఉంటుంది. మరియా వచ్చినప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏముంది బైబిల్లో? గంతులు వేసెను. అంటే 6 నెలలు కాదమ్మా, వాళ్ళు కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళకి విషయాలు తెలుస్తాయి, వాళ్ళకి విషయాలు అర్థమవుతాయి. దే కెన్ అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. పుట్టినప్పటి నుంచి ఖచ్చితంగా తెలుస్తాయి. సో విశ్వాసము తల్లిదండ్రులకు ఉండాలి. ప్రభువా, నువ్వు నాకు ఇష్టమైన కుమారుడు, నువ్వు నాకు అనుగ్రహించిన ఈ కుమార్తె భవిష్యత్తు దినాల్లో ఏమి కాబోతా ఉంది, ఈ భారతదేశానికి వాళ్ళు ఏ విధంగా సేవ చేయబోతా ఉన్నారు, ఈ తరము వారికి వాళ్ళు ఎలాంటి రకమైనటువంటి సేవ చేయబోతా ఉన్నారు, ఏ విధంగా ప్రభువాన్ని వాళ్ళు వాడుకోవాలని అనుకుంటా ఉన్నావు, నేను ఏం చేయాలి ఒక తల్లిగా, ఒక తండ్రిగా, నా రోల్ ఏంటి, నా బాధ్యత ఏంటి, నేను దేవా నీ మీద విశ్వాసం ఉంచి నీ యందు భయభక్తులు కలిగి నేను ఈ బిడ్డను నీ కొరకు పెంచుతాను అనే నిర్ణయం తల్లిదండ్రులుగా మనం తీసుకోవాలి. మన నిర్ణయాన్ని, మన విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు, ఆనర్ చేస్తాడు. అదే జరిగింది మోషే విషయంలో. మోషే 3 నెలల లోపు ఉండగానే మోషే తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడక విశ్వాసమును బట్టి దేవుని మీద ఆధారపడి ఆ చిన్న పిల్లవాడిని పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. నిజానికి ఆ దినాల్లో కొంతమంది బాయ్స్ ఆల్రెడీ చనిపోయారు. ఇది ఇంకొక విషయం, దయచేసి వినండి. నేను ముందు ఒక మాట అన్నాను, దేవుడు చరిత్రలో ఇలాంటి ఒక విమోచన కార్యాన్ని చేయడానికి చిన్నపిల్లలని లోకంలోకి చాలా సైలెంట్గా పంపిస్తాడు. God sends children very silently into this world. At the same time, ఎప్పుడైతే దేవుడు ఒకవైపు అలాంటి కార్యాలు చేస్తూ ఉంటాడో, మనం ఉదయకాల సమయంలో చూసాం, దానికి ఒక శత్రువు కూడా ఉంటాడు. దానికి ఆపోజిట్ గా ఈక్వల్ గా వర్క్ చేసేటువంటి వాడు ఇంకొకటి ఉంటాడు. ఎవరు? సాతానుడు. ఆ సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు? సాతానుడు దేవుని యొక్క కార్యక్రమాలకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాడు. సాతాను దేవుడు ఏదైతే ఏ విమోచన కార్యాన్ని, ఏ రిడెంప్టివ్ యాక్టివిటీని ఆయన చాలా సైలెంట్ గా చేస్తా ఉన్నాడో, అంతే సైలెంట్ గా సాతాను కూడా వాళ్ళని అప్పుడే హతం చేయాలని, అప్పుడే వాళ్ళ జీవితాలు అంతం చేయాలని అప్పటి నుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎగైన్ ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం చూస్తే మోషే విషయం అదే జరిగింది. ఆ దినాల్లో ఐగుప్తులో చాలా మంది పిల్లలు చనిపోయారు. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు కూడా హేరోదు కాలంలో కూడా అనేక మంది చిన్నపిల్లలు చనిపోయారు. 2 సంవత్సరాల లోపు వయసున్నటువంటి మగపిల్లలు. జాగ్రత్త. మన చేతుల్లో, మన కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు దేవుని చేత మనకు అనుగ్రహించబడినప్పుడు వాళ్ళని కాపాడటం, వాళ్ళని భద్రపరచడం, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అది వాళ్ళు అలాగే గాలికి వదిలేసి ఏదో అవుతారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సాతాను పక్కన పొంచి ఉన్నాడు.
వాళ్ళకి ఎప్పుడు నాశనం చేయాలా, వాళ్ళని ఎప్పుడు ఖతం చేయాలి, వాళ్ళని ఎప్పుడు ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది కలిగించాలని చాలా విపరీతమైనటువంటి ప్రయత్నాలు సాతాను మన పిల్లల మీద చేస్తూ ఉంటాడు. చాలా విచారకరమైన విషయాలు. మేము సేవలోనే ఉన్నాం. మాకు ఒక అబ్బాయి, వాడి పేరు జస్టిన్, ఇప్పుడు పెద్దవాడు 23 సంవత్సరాల వయసులో ఉన్నాడు. వాడు చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో వాడు సిక్ అయిపోతాడు. ఒకసారి సండే స్కూల్ ఆడుకుంటా ఉన్నాడు, ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి. సండే స్కూల్ ఆడుకుంటూ ఎవరో కాలు అడ్డం పెట్టారు, వాడు బయటకు వస్తా ఉన్నప్పుడు వాడు బయటకు దూకాడు, కాలు ఇరిగిపోయింది, ఫ్రాక్చర్, 2 ముక్కలు అయిపోయింది ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో. ఎవ్రీ ఇయర్ చివరికి ఒకసారి ఇంకొక టైంలో చిన్న పక్కింటికి ఆడుకుంటా ఉన్నాడు, హైడ్ అండ్ సీక్ అంటారు కదా, దాచుకున్న ఆట. వీడు ఒక రూమ్ లో ఉంటే తలుపు వేసేశారు. ఆ తలుపులో వీడి వేళ్ళు మొత్తం ఈ ఫింగర్స్ అని నలిగిపోతా ఉన్నాయి. అట్లా తలుపు తీయండి అంటే వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు హైడ్ అండ్ సీక్ ఆట ఆడుతున్నారు కదా, అందులో ఆటలు అట్లా అంటున్నారు. అలా వాళ్ళు అనుకున్న తలుపు తీయట్లేదు. ఆ తలుపులో వీడు 4 వేళ్ళు క్రష్ అయిపోయింది. వాడు ఎగ్జామ్స్ రాయలేదు. చివరికి 10th క్లాస్కి వచ్చేసరికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. వాడు ఎగ్జామ్ రాయడానికి వీల్లేకపోయింది. వాడి ఎగ్జామ్కి నేను తీసుకెళ్ళాను, బయట ORS ఇవ్వడము, లోపలికి రాయడము. ఎవ్రీ ఫైనల్ ఎగ్జామ్ టైంలో వాడు సిక్ అయిపోయేవాడు. నా వైఫ్ మాతా పాస్టమ్మ గమనించింది, ఇదేదో శాటనిక్ అటాక్ లాగా వీడి మీద అనిపిస్తుంది అని. పెద్దగా అయిన తర్వాత ఎగ్జామ్స్కి వెళ్ళే టైంలో వాడు తప్పకుండా కొన్ని రోజులు ఫాస్టింగ్ ఉండేది. వాడు ఎగ్జామ్స్ టైంలో కనీసం 40 రోజులు ఉపవాసం ఉండి వాడు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. సో నేను ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్తున్నానంటే, దేవుడు ఎప్పుడైతే ఒక విషయంలో ఆయన కార్యాన్ని, ఆయన విమోచన కార్యాన్ని చేయడానికి తలస్తూ ఆయన చేస్తూ ఉంటాడో, ఇంకోవైపు సాతాను కూడా అంతే ఎక్కువగా, అంతే ఈక్వల్ ఫోర్స్తో వస్తూ ఉంటాడు. మోషే కాలంలో అనేక మంది అబ్బాయిలు చనిపోయారు. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా అనేక మంది అబ్బాయిలు చనిపోయారు. కానీ దేవుని కృప అనేటువంటిది, గాడ్స్ ప్రొటెక్షన్, కొంతమందిని ఎలా వాడుకుంటాడో చూడండి. మోషే జన్మించినప్పుడు, మోషే చిన్నతనంలో మొదటిగా తల్లిదండ్రులు, తర్వాత మిరియాం, తర్వాత 3 నెలలు దాచిపెట్టారు, తర్వాత బాస్కెట్లో పెట్టి ఆ నైల్ నదిలో వదిలిపెట్టి. నైల్ నది గురించి మీరు చదివితే, ఒకవేళ నైల్ నదిలో అట చాలా క్రూరమైనటువంటి మృగాలు ఉంటాయట, క్రొకడైల్స్ అంటారు చూడండి. ఆ క్రూర మృగాలు బాగా ఎక్కువగా ఉండేటువంటి నది నైలు నది. నాకు అనిపించింది, ఆమె నైలు నదిలో వాళ్ళ మమ్మీ యాకోబు నైలు నదిలో మోషేని ఒక చిన్న బాస్కెట్ లో పెట్టి, బుట్టలో పెట్టి వేసినప్పుడు ఆమె ఏమన్నా ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టిందా వాళ్ళ కొడుకుని? ఇంకా ఎక్కువ ప్రమాదకరమైన స్థలంలోనే పెట్టింది. పెట్టక వేరే ఆప్షన్ ఏం లేదు అక్కడ, తప్పదిక. చాలా క్రొకడైల్స్ ఉండేటువంటి, క్రూర మృగాలు ఉండేటువంటి నదిలో పెట్టింది. అది ఎందుకు పెట్టిందో చెప్పమంటారా? నేను అనుకుంటాను, ఆమె బాస్కెట్లో 3 నెలల మోజెస్ని పెట్టి ఆ బుట్టలో ఆ నైల్ నదిలో పెడుతున్నప్పుడు చిన్న ప్రార్థన చేస్తుంటుంది. ప్రభువా, విశ్వాసాన్ని బట్టి నీ కృపలో 3 నెలలు నేను దాచిపెట్టాను నాయన, ఇక నా చేత అవ్వట్లేదు, దాచలేక. ప్రభువా, నీ మీద ఆధారపడి నీ చేతుల్లో పెట్టి ఈ బిడ్డనికి వదిలేస్తున్నాను. ఏం జరుగుద్దో నాకు తెలియదు, ఏ క్రొకడైల్ వచ్చి వీడిని మింగేస్తుందో నాకు తెలియదు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు ప్రభువా. అంతకంటే నేను ఇక వేరే మార్గం నాకేమీ లేదు. నువ్వు నాకు ఇచ్చిన కొడుకుని నేను నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. నేను పెట్టేది బుట్టలో కాదు నాయన, నీ చేతుల్లో, నువ్వే చూసుకో ప్రభువా అని చెప్పి చిన్న ప్రార్థన చేసి ఇటుకెళ్ళిపోయింటుంది ఆవిడ. అంతకంటే ఏం చేస్తే చెప్పండి? ఇంట్లో పెట్టుకుంటే పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి, ఐగుప్తు పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతారు. అరే అమ్మ, ఏంటమ్మా నువ్వు అబ్బాయిని ఇలా పెంచుతున్నావు? పెంచకూడదు కదా, రాజుగారు చెప్పారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంత వీళ్ళకి అవసరం, వీళ్ళని తీసుకుని జైల్లో పడేస్తారు. ఇంట్లో పెట్టడానికి వీల్లేదు. నదిలో పెట్టింది. నదిలో పెట్టినప్పుడు దేవుని చేతుల్లో ఆమె వేసింది. అయితే దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు, ఆమె విశ్వాసాన్ని చూశాడు. దేవుడు ఘనపరిచాడు ఆమె విశ్వాసాన్ని. ఆ నదిలో మోషే చిన్న బుట్టలో పెట్టబడి ఉంచబడినప్పుడు ఆ నదికి ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చింది. ఆ బుట్టను చూసింది, ఆ బుట్టలో ఉంటున్న అబ్బాయిని చూసింది. ఆమె చూసి అక్కడ ఏముందో చూడండి. 2వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనం. తరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా వాని యందు కనికరించి. ఎప్పుడు నేను ఈ వచనం చదివినప్పుడు ఇలా చదువుతాను. ఆమె ఎవరండి? వచ్చిన ఆమె ఎవరు? అక్కడికి నదికి స్నానానికి ఫరో కుమార్తె, ఫరో రాజు యొక్క కుమార్తె. ఫరో రాజు ఎవరు? హెబ్రీ అబ్బాయిలు పుడితే చంపేయండి అని ఆజ్ఞించినటువంటి
రాజు వాళ్ళ కూతురు వచ్చింది నదికి. ఆమెకు అర్థమైంది ఈ పిల్లవాడు హెబ్రీ పిల్లవాడు అన్న విషయం అర్థమైంది. అక్కడ నేను ఇలా చదువుతున్నాను చూడండి. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు పిల్లవాడు ఏడ్చుచుండగా వాడు హెబ్రీ పిల్లవాడిని ఎరిగి వాడి మీద కోపపడి. అలాగే ఉందా మీ బైబిల్లో? ఆవిడకి కోపం రావాలి కదా. ఎందుకు కోపం రావాలి? వాళ్ళ నాన్నగారే కదా ఆ ఆజ్ఞ ఇచ్చింది. వాళ్ళ నాన్నగారే ఇచ్చింది కూడా ఆజ్ఞను వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఎంత ధైర్యం! వీలైతే ఆ పిల్లోడిని చంపేయాలి, అవతల వాళ్ళ పిల్లోడి తల్లిదండ్రులను చంపేయాలి. చంపమని ఆమె ఆజ్ఞ ఇవ్వాలి. అదే ఆమె పొజిషన్. ఎందుకంటే ఆమె రాజుగారి కుమార్తె ఆవిడ. కానీ అక్కడ బైబిల్లో ఏముందనంటే కనికరించి కనికరించి. నేనంటాను, ఈ కనికరము ఆమె హృదయంలో ఆ సమయంలో పెట్టింది ఎవరు? సింపుల్, దేవుడు. రాజులు ఉంటారు, అధికారులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అంతకంటే పైన దేవుడు ఉంటాడు. అంతకంటే పైన ఉంటాడు. ఫరో కుమార్తె హృదయాన్ని కంట్రోల్ చేస్తుంది. ఫరో కుమార్తె హృదయంలో రావాల్సిన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. కోపానికి బదులుగా కనికరాన్ని తెప్పించింది దేవుడు. తల్లిదండ్రులకేమో విశ్వాసం ఇచ్చాడు, ఈ ఫరో కుమార్తెకేమో కనికరాన్ని ఇచ్చాడు. దగ్గరలో మిరియాం ఉంది, మిరియాంకి తెలివి ఇచ్చాడు. మిరియాం వచ్చి ఎంత తెలివిగా మాట్లాడిందో చూడండి. మిరియాం వచ్చింది, ఆమె ఎదురు మిరియాం ఆమె తల్లిదండ్రులు పెట్టారు, అమ్మాయి వీడికి ఏమైనా అయితే నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో, మీ తమ్ముడికి ఏమైనా అయితే అని చెప్పి మిరియాం దగ్గరలోనే ఉంది. మిరియాము చేసినటువంటి విధానము, మిరియాము మాటలు చూస్తే ఆ అమ్మాయి ఎంత తెలివిగా ప్రవర్తించిందో అంత జ్ఞానం, ఆ డిజైన్మెంట్ అంటారు. ఆ డిజైన్మెంట్, ఆ తెలివి దేవుడిచ్చాడు ఆమెకి. ఇలాంటి మిరియాము వేరే విధంగా ఈయన మా తమ్ముడే అండి, మా మమ్మీని తీసుకొస్తాను అని అన్నది అక్కడేమన్నా? అట్లా అనలేదు ఆమె. చాలా తెలివిగా, చాలా చక్కగా మాట్లాడింది, చాలా చక్కగా ఆర్టికులేట్ చేసింది ఆమె మాటలన్నీ కూడా. ఆ తెలివి కావాలి. అవసరమైనటువంటి సహాయము, ఆ మాటలు దేవుడు మనకు అనుగ్రహించాలి. నిజంగానేమ్మా, తల్లిదండ్రులుగా పేరెంట్హుడ్ అనేటువంటిది, పిల్లలను పెంచడం అనేటువంటిది. జాన్ వెస్లీ గురించి మనం చదువుతాం కదా. వాళ్ళ అమ్మ పేరు సూజన్ వెస్లీ. ఇంగ్లాండ్లో చాలా గొప్ప నాయకుడు. నిన్నే చెప్పాను, జాన్ వెస్లీ కుటుంబాన్ని కొంతమంది బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎలా దర్శించారో చెప్పాను. జాన్ వెస్లీ వాళ్ళ అమ్మ సూజన్ వెస్లీ, వాళ్ళకి 19 మంది పిల్లలట, 19 చిల్డ్రన్. ఆ 19 మంది పిల్లలు సూజన్ వెస్లీ ఎలా పెంచేదంటే, ప్రతిరోజు కూడా ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ తల మీద చేయి వేసి వాళ్ళు నిద్రపోతా ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కరిని దేవునికి అప్పగించేదట. దేవా, నువ్వు ఇచ్చినటువంటి ఈ చిన్న బిడ్డ నువ్వు దీవించు నాయనా, నీ కాపుదల కావాలి, నీ ఆశీర్వాదం కావాలి, ఈ బిడ్డను వాడుకోవాలి ప్రభు అని ఈ జాన్ వెస్లీ, వాళ్ళ తమ్ముడు చార్ల్స్ వెస్లీ, వీళ్ళిద్దరు కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి దైవజనులు, నాయకులు. ఆ 19 మంది పిల్లల్లో నుండి ఈ ఇద్దరు వచ్చారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి, తన తరమ వారికి సేవ చేసి తన పితల ఎదుగు చేర్చబడినటువంటి నాయకుల్లో ఆ జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ ఇద్దరు. అవుట్ ఆఫ్ 19 చిల్డ్రన్ సూజన్ వెస్లీ చేసినటువంటి పని. ఈ రోజున నీవు నేను ఆ భారం తీసుకుందాం. ఒకవేళ మన కుటుంబాల్లో కొంతమంది పిల్లలు దేవుని భయం లేకుండా దేవునికి దూరంగా జీవించే పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. బిల్లీ గ్రహం కొడుకు పేరు ఫ్రాంక్లిన్ గ్రహం. బిల్లీ గ్రహం ఒకసారి ఆయన బోర్డు మీటింగ్ లో ఇలా ఉన్నప్పుడు, చాలా పెద్దలు, సంఘ పెద్దలు అందరూ ఉన్నారు, అందరు కలిసి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఫ్రాంక్లిన్ గ్రహం డోర్ ఓపెన్ చేసుకున్నట్ట ఇలా లోపలికి వచ్చేసాడట. అప్పటికి ఫ్రాంక్లిన్ గ్రహం తాగి ఉన్నాడు, ఆయన జీవితం సరిగా లేదు, చాలా పాడై ఉన్నాడు. అలా డోర్ తీసుకొని బోర్డు మెంబర్స్, పెద్దలు, సంఘ పెద్దలు కూర్చున్నటువంటి మీటింగ్ లోనికి, హాల్లోనికి డైరెక్ట్గా వచ్చేసారట. ఎవరు రాకూడదు అలాగా. బిల్లీ గ్రహం గారు తన కుర్చీలోంచి లేచి, సన్ లవ్ యూ అని ఆయన హగ్ చేసుకొని చాలా ప్రేమగా ఫ్రాంక్లిన్ గ్రహాన్ని కౌగిలించుకొని చూశాడట. ఆ టైంలో ఆయన దేవుని నమ్ముకోలేదు, కానీ ఆ తర్వాత సమయంలో ఫ్రాంక్లిన్ గ్రహం చక్కగా దేవునికి వచ్చాడు. ఇప్పుడు బిల్లీ గ్రహం పరిచర్యకు ఫ్రాంక్లిన్ గ్రహమే నడిపిస్తూ ఉన్నాడు. బిల్లీ గ్రహం ఎవాంజలిస్టిక్ అసోసియేషన్. సో కాబట్టి తన తరము వారికి సేవ చేసి అలాంటి ఒక అద్భుతమైనటువంటి రిమార్కబుల్ మినిస్ట్రీ చేయడం అనేటువంటిది మోషే పట్ల దేవుని కలిగి ఉన్న ప్రణాళికలో వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్, వీళ్ళందరూ భాగస్థులు. తల్లిదండ్రులు, ఫరో కుమార్తె మిరియాము, వీళ్ళని దేవుడు వాడుకున్నాడు.
మోషే యొక్క పెంపకంలో, మోషే యొక్క బాల్యంలో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా దేవుడు వాడుకోవడం మనం చూస్తా ఉన్నాం. అయితే మోషే నెమ్మదిగా పెద్దవాడు అవుతా ఉన్నాడు, ఫరో కుమారుడుగా ఎదుగుతా ఉన్నాడు, చాలా స్కిల్స్ నేర్చుకుంటా ఉన్నాడు, మేనేజ్మెంట్కి సంబంధించిన విషయాలు నేర్చుకున్నాడు. ఎందుకంటే ఆ ఫరో రాజు కాలంలో అప్పుడు చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతూ ఉండేది. పిరమిడ్స్ వాళ్ళే నిర్మించారు. ఆ పిరమిడ్స్ ఎలా కట్టాలి ఏంటి అనేటువంటి ఆ ప్లానింగ్, మేనేజ్మెంట్ ఇదంతా కూడా మోషే చూసుకునేవాడు. ఈ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ వాళ్ళు ఏమంటారు, మోసెస్ ఈజ్ ద ఫస్ట్ మేనేజర్ అంటారు. అంత చక్కని మేనేజ్మెంట్ ఆయన చేసేవాడట, MBA డిగ్రీ లాంటిది అనమాట. అలాంటి స్కిల్స్ ఆయన నేర్చుకున్నాడు. అయితే ఆయన ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక విషయం జరిగింది ఆయన జీవితంలో. అయితే నిజానికి 2 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకసారి ఒక 2 పిల్లలు కొట్లాడుకుంటా ఉన్నారు. మోషే అక్కడికి వెళ్ళాడు. మోషే అక్కడికి వెళ్ళి 11వ వచనం నుంచి, ఆ దినంలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారమును చూచెను. అప్పుడు అతను తన జనులలో ఒక హెబ్రీయుని ఐగుప్తీయుని కొట్టగా చూచెను. అతను అటు ఇటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాడిని కప్పిపెట్టెను. ఇది కొట్లాడుకుంటా ఉన్నారు 2 అబ్బాయిలు, చిన్నపిల్లలు. ఒకడు ఐగుప్తీయుడు, ఒకడు హెబ్రీయుడు. సో ఐగుప్తీయుని మోషే కొట్టేశాడు, చంపేశాడు, పూడ్చిపెట్టేశాడు. మరునాడు 13వ వచనంలో అతను బయట నడిచి వెళుచుండగా హెబ్రీయులైన మనుషులు 2 పోట్లాడుచుండిరి. అప్పుడు అతను అన్యాయం చేసిన వాడిని చూచి, నీవేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడగగా, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్టు నన్ను నువ్వు చంపవని అనుకుంటున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయమైన సంగతి బయలుపడిననుకొని భయపడెను. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? మోషే జీవితంలో ఇంకొక ఫేజ్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఎదిగాడు మోషే, చక్కగా వెల్ బిల్ట్ యంగ్ మ్యాన్ లాగా తయారయ్యాడు, చక్కగా ఎదుగుతా ఉన్నాడు. హీ వాజ్ గ్రోయింగ్. నేను చెప్పాను, స్కిల్స్ నేర్చుకున్నాడు. వాళ్ళు ఫిజికల్గా కూడా శారీరకంగా మంచిగా ఎవరస్తుగా తయారయ్యాడు. ఒక విషయం జరగగానే, అక్కడ ఒక అన్యాయం జరగడం చూడగానే మోషే ఏమనుకున్నాడనంటే, ఇక్కడ మోషేలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, హీ థాట్ ఆర్ హీ బికేమ్ ఏ సెల్ఫ్ స్టైల్డ్ సేవియర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సెల్ఫ్ స్టైల్డ్ సేవియర్ అంటే ఏంటనంటే, ఈ సమస్యకు నేనే జవాబు, ఈ సమస్యను నేనే పరిష్కరించాలి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే నేను చూస్తున్నానో నా ఖండ బలంతో, నాకు ఆల్రెడీ చాలా బలం ఉంది కదా, నేను చాలా ఎదిగాను కదా, సో ఈ ఖండ బలంతో నాకున్నటువంటి తెలివితో నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకున్నాడు మోషే. అదే మోషే చేసిన పొరపాటు. అయితే అలా చేయాలని ఆయన అనుకుంటా వెళ్తూ ముందుకు వెళ్తున్న సమయంలో ఒక సెట్ బ్యాక్ వచ్చింది ఆయనకి. ఆయన అలా ముందుకు వెళ్ళలేకపోయాడు, వెళ్ళడానికి కుదరలేదు. ఇక మనం నేర్చుకునే పాఠం ఏంటనంటే, నేను మొదటి నుంచి ఒక మాట వాడుతూ ఉన్నాను, విమోచన కార్యం, రిడెంప్టివ్ యాక్టివిటీ. దేవుడు తన యొక్క విమోచన కార్యాన్ని చేయడానికి మోషేని లోకానికి పంపించాడు. ఆ విషయం మనకు తెలుసు. అయితే మోషే ఆ విమోచన కార్యాన్ని ఎలా చేయాలనుకున్నాడంటే, తనకున్న జ్ఞానంతోని, తనకున్న బలంతోని, తనకున్నటువంటి ఖండ బలంతో, తనకున్న జ్ఞానంతో ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేయగలను అనుకున్నాడు. దట్ ఈస్ వే మోసెస్ వెంట్ రాంగ్. అది కాదు. ఇక మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, ఆత్మీయమైనటువంటి పరిచర్య ఆత్మీయ విధానంలోనే జరగాలి, కానీ మన సొంత శరీరానుసారంగా మనం చేయడానికి వీలు లేదు. అలా శరీరానుసారంగా మనం పరిచర్య చేయాలనుకుంటే వి విల్ ఎండ్ అప్ ఇన్ డెత్. ఫ్లెష్ అనేటువంటిది, ఫ్లెష్ అంటే శరీరం. ఎక్కడైతే స్పిరిచువల్ మినిస్ట్రీలో, ఆధ్యాత్మిక పరిచర్యలో మన ఫ్లెష్ అనేటువంటిది, శరీరం అనేటువంటిది పనిచేయడం ప్రారంభిస్తుందో జరిగేటువంటి ఫలితాలు ఏంటంటే అక్కడ మరణం ఉంటుంది, జీవం ఉండదు. దేర్ విల్ నాట్ బి లైఫ్, దేర్ విల్ బి ఓన్లీ డెత్. వినండి, మనం అందరం కూడా ఆత్మీయమైన వ్యక్తులుగా ఉన్నాం, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని చేత పిలువబడి రక్షణ అనుభవం కలిగి మనం జీవిస్తా ఉన్నాం. అయితే మన రక్షణ జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కొనసాగించాలి, ఎలా మనం జీవించాలి? శరీరానుసారంగా కాదు. పౌలు అంటాడు ఈ మాట, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగింతురా. చూడండి, కొన్నిసార్లు ఈ ప్రమాదం ఉంటుంది. ఐ మే చూజ్ ఎ లీడర్, నో డౌట్. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను పాస్టర్గా పెట్టాడు, నన్ను సేవకుడిగా పెట్టాడు, నేను దేవుడి చేత రక్షింపబడిన వ్యక్తిని, నా రక్షణ సరిగానే ఉంది. కానీ నేను నా జీవితాన్ని, నా అడుగులు నేను సరిగ్గా వేయకపోతే, నా సొంతంగా శరీరానుసారంగా నేను చేయాలని అనుకుంటే ఫలితం ఏమవుతుందనంటే మరణం అవుతుంది. మన వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు.
నీ వల్ల నష్టాలు వస్తాయి కానీ లాభాలు రావు. నీ వల్ల సంఘం చీలిపోతుంది కానీ సంఘం అభివృద్ధి చెందదు. నీ వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ నీ వల్ల మేలు జరగదు. వింటున్నారా? లీడర్స్గా, నాయకులుగా, మనం పాస్టర్స్గా, సేవకులుగా, విశ్వాసులుగా మనం ఉంటున్నాం. ఆ మాటకు వస్తే మనం పెద్ద లీడర్ కానవసరం లేదండి. ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ వీఆర్ లీడర్స్ కదా. భార్య భర్త ఇక్కడ ఉన్నారా? భర్త ఉన్నాడా? నాన్నగారు ఉన్నారా? యూఆర్ ఏ లీడర్. మీ ఇంట్లో ఉంటారు ముగ్గురు. మా ఇంట్లో ముగ్గురుమే, నేను, నా భార్య, నా కొడుకు. వీఆర్ ఓన్లీ 3 people ఇన్ అవర్ ఫ్యామిలీ. చాలా 10 మంది నేను లేవు. ఆ ముగ్గురులో నేను లీడర్స్ని. నేను ఒక లీడర్ని, నా వైఫ్ ఒక లీడర్. ఏదో 100 మందికి మనం లీడర్స్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీకున్న ఒక కొడుకుకి, ఒక కూతురికి, నీ భార్యకు నువ్వు నాయకుడివి. అక్కడ నువ్వు నీ లీడర్షిప్ సరిగ్గా చేయాలి. నువ్వు సరిగ్గా చేయకపోతే శరీరానుసారంగా నువ్వు నీ నాయకత్వాన్ని చేస్తాను అనుకుంటే జరిగే ఫలితము మరణము, నష్టము. దట్స్ వాట్ వి సీ హియర్. చాలాసార్లు మనలో వచ్చేటువంటి సమస్య ఇది. మనం ఆత్మీయంగా ప్రారంభించాం, చక్కని పునాదులు వేయబడ్డాయి. మధ్యలో అక్కడిక్కడ మన శరీరాన్ని, ఫ్లెష్ని, ఆ శరీరానికి మనం కొంత స్కోప్ ఇస్తా ఉన్నాం అనమాట, స్థానం ఇస్తా ఉన్నాం. శరీరానుసారమైన ఆలోచనలు, శరీరానుసారమైనటువంటి ప్రవర్తనలు, శరీరానుసారమైనటువంటి ప్లానింగ్, అది తెలిసిపోతుంది క్లియర్గా. ఇది ఆత్మానుసారమైనటువంటి విషయం కాదు. ఇది దేవునికి సంబంధించి దేవుని విధానంలో జరుగుతున్న పని కాదు. ఏదో జరుగుతూ ఉంది ఇక్కడ. అలా జరిగినప్పుడు దయచేసి వినండి. ఆ మధ్య మేము ఒక పెద్ద క్యాంపస్లో ఉండేవాళ్ళం, వర్డన్ లీడర్ హైదరాబాద్లో. పెద్ద క్యాంప్, అక్కడ సభలు జరుగుతూ ఉండే. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు అక్కడ సభలు పెట్టుకున్నారు. పెద్ద ఆర్గనైజేషన్, చాలా దాదాపుగా 70-80 సంవత్సరాల నుంచి భారతదేశం సేవ చేస్తున్న సంస్థ అది, పరిచర్య. అయితే ఆ కాన్ఫరెన్స్ అక్కడ జరుగుతున్నప్పుడు మేము దాన్ని గమనిస్తూ ఉన్నాము. అక్కడ ఏమాత్రం కూడా ఆత్మీయమైనటువంటి విధానంలో కార్యాలు జరగడం లేదు. కారణం ఏంటంటే అక్కడ ఉంటున్న 2 టాప్ లీడర్స్ సరిగ్గా లేరు. 2 ముఖ్యమైన డైరెక్టర్ అది అంటారు కదా, అలాంటి లీడర్షిప్లో ప్రాబ్లం. అది క్లియర్గా అక్కడ ఫ్లెష్, శరీరానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారనే విషయం చాలా ఎవిడెంట్గా అర్థమైపోతా ఉంది. అది ఆ సభలు జరిగేటువంటి సమయంలో పెద్ద వర్షాలు, తుఫాను, ఆ టెంట్లు కూలిపోయినాయి. వెన్నిన 4,000 మంది మనుషులు ఉన్నారు అక్కడ. 4,000 people were attending the conference. ఇండియా నుంచి వచ్చారు. ఆ తర్వాత నోవహు సంతానం అందరూ కూడా. ఆ విధంగా చూస్తే విధంగా కైండ్ ఆఫ్ నా కుటుంబంలో నూతన తరానికి, నూతన విధానానికి జరుగుతున్నాయి అని నోవహు గురించి మనం. నా కుటుంబంలో నేను ఒక ఆత్మీయమైనటువంటి బిడ్డగా నేను వ్యవహరిస్తున్నాను. మోషే నేను చేసే నిర్ణయాలు దేవుని మీద ఆధారపడి, కన్నీళ్లతో, ప్రాంతంలో మోకాళ్ళ మీద ఆధారపడి, దేవా నీ సహాయం నాకు కావాలి కదా చెప్పలేదు. నా పనులు నేను చేసుకుంటున్నానా? లేకపోతే ఈ మోషేలాగా నేను చేయగలను సెల్ఫ్ స్టైల్ వ్యవహరిస్తున్నానా? నేనే దేవుని మీద ఆధారపడి నేను చేస్తాను. వాళ్ళు చంపేస్తాను, నిన్న ఈ రోజు చంపేస్తాను. నీ సహాయం నాకు కావాలి. చచ్చకుండా పోవడం సేవ నేను చేసుకుంటున్నానా? అదే పరిచర్య. అందుకు మోషే దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఏమైంది తెలుసా? తర్వాత మోషే అక్కడి పారిపోవాల్సి వచ్చింది. చేస్తాను, వాళ్ళు చంపేస్తాడు. రాజుకు ఆ విషయం తెలిసింది. చేయకుండా సేవ నేను చేసుకుంటున్నానా? అక్కడి నుంచి మోషేని తన అవమానకరమైన విధానంలో బయటికి పంపించాల్సి వచ్చింది. 40 దినాలు విద్యానారాయణలో మోషే జీవితం అందరూ తెలిసిన విషయమే. మొత్తం 340 ఉంటాయి. మొదటి 40 ఫరో కుమారుడిగా అంతఃపురంలో ఐగుప్తులో పెరిగాడు. రెండవ 40 సంవత్సరాలు విద్యానారణ్యంలో ఎదిగాడు. చివరి 40 సంవత్సరాలు తిరిగి వచ్చి ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని ప్రజలను విడిపించడంలో ఒక నాయకునిగా వాడబడ్డాడు. ఈ మూడింటికి ఒక 3 మాటలు మనం చెప్తున్నాం. మొదటి 40 లర్నింగ్ అంటే నేర్చుకున్నాడు. రెండవ 40 అన్లర్నింగ్ అంటే తన ముందు ఏం నేర్చుకున్నాడు? ఈ సొంత తెలివితేటలున్నాయే అవన్నీ విద్యాన అరణ్యంలో ఏం జరిగింది అవన్నీ నెమ్మదిగా మర్చిపోవాల్సి వచ్చింది. 340 రీలర్నింగ్ అంటే లర్నింగ్, అన్లర్నింగ్, రీలర్నింగ్. ఇంకొక మాటలు చెప్తారు అనుకుంటే డూయింగ్, అన్డూయింగ్, రీడూయింగ్. డూయింగ్ అంటే చేయడం, అన్డూయింగ్ అంటే కంప్యూటర్స్ వార్త ఒకటి అండు అనేటువంటి మాటలు ప్రారంభించుకోవాల్సి వచ్చింది. అండు అనే బదులు ఈ పొరపాటు నొక్కారనుకోండి
ఇక్కడ అండూ కొట్టేసి మన వెనక్కి వచ్చేస్తుంది. అండూ చేయాల్సి వచ్చింది మోషే. అలా అండూ చేయడానికి 40 సంవత్సరాలు పట్టి తన జీవితంలో అనవసరమైన విషయాలు తీసేసుకోవడానికి ఇంకొక ఫేజ్ పట్టింది. ఆ అండూ అయిన తర్వాత మనం రీడూ చేయాల్సి వచ్చింది. రీలని కొన్ని విషయాలు మళ్ళీ దేవుని విధానంలో అయినా హడ్సన్ టేలర్ నేను కూడా ఆయన చెప్పాను. చైనాలో సేవ చేస్తున్న వ్యక్తి చైనా ఇంగ్లాండ్ మిషన్ అనేటువంటి పరిచయం ఆయన ప్రారంభించారు. గొప్ప సేవ చేశారు హడ్సన్ టేలర్. ఆయన ఒక మాట అంటాడు, దేవుని పని దేవుని విధానంలో చేసినప్పుడు దేవుని వనరులు తక్కువ కావట్టాడు. ఇంగ్లీష్ లో గాడ్స్ వర్క్ వెన్ డన్ ఇన్ గాడ్స్ వే ఈజ్ నెవర్ ల్యాక్ గాడ్స్ ప్రొవిజన్. దేవుని పని దేవుని సేవ దేవుని విధానంలో చేస్తే ఆ పరిచయకు అవసరమైనటువంటి వనరులు ఏ వనరులైనా అవసరం కానివ్వండి. కొంచెం హ్యూమన్ రిసోర్సెస్ అంటే మనుషులు కావాలి పనిచేయడానికి. గట్టిగా మైకులు లైట్లు కుర్చీలు ఉంటే సరిపోదు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కొన్ని వస్తువులు కావాలి, బిల్డింగ్లు కావాలి, పైసలు కావాలి, అంతకంటే ఎక్కువగా మనుషులు కావాలి. ఎవరు అదే అన్నాడు, కోత విస్తారంగా ఉంది. యేసుప్రభువు చెప్పిన మాట ఏంటి, కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొని. అది హ్యూమన్ రిసోర్సెస్ అంటే అదే మానవ వనరులు కావాలి. సేవ వృద్ధి చెందుతున్నప్పుడు, సేవ అభివృద్ధి చెందుతున్నప్పుడు మోర్ దాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ల కంటే, కుర్చీల కంటే, లైట్ల కంటే, పైసల కంటే ఎక్కువ కావాల్సిన మనుషులు. యూ నీడ్ హ్యూమన్ రిసోర్సెస్. దేవుడు ఇస్తాడు. మన ప్రార్థన చేసిన దేవా, నా పరిచయం ఎక్కువ నేను చేసిన ఈ పనికి ఇంకా అనేక మంది సేవకులు పంపించు ప్రభా. ఇంకా అనేక మంది బిల్డింగ్ల కంటే, కుర్చీల కంటే సేవకులను సేవ చేసేటువంటి వారిని మానవ వనరులను కల్పించు ప్రభా. హ్యూమన్ రిసోర్సెస్ దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చాడు. ఈ పరిచయంలో అది మనం గమనిస్తా ఉన్నాం. హాస్పిటల్ బ్యాండ్ పరిచయం దేవుడు తనకి మహాకృపను ఆశీర్వదిస్తున్నాడు. గత 52 సంవత్సరాలు విస్తరించడానికి, 50 సంఘాలు నిర్మించుకోవడానికి దేవుడు కృపను గ్రహిస్తా ఉన్నాడు. ఈ రోజు 2024 సభల్లో కూర్చున్న మనకి మన దర్శనం ఏంటో చెప్పమంటారా? మన ప్రార్థన ఏంటో చెప్పమంటారా? మన హృదయాల్లో ఆక్రమణ ఏంటో తెలుసా? దేవా, నీ చిత్తం అయితే మీ యొక్క రాకడ వరకు ఈ పరిచయం దీవించిన ఆయన. ఇంకా మరికొంతమంది సేవకుల్ని ఈ పరిచయం పంపించుకోమా. ఇప్పుడు మేము 52 సంఘాలు కట్టాము, 52 చోట్ల మేము సేవ చేస్తున్నాము. నీ కృప అయితే ప్రభా మరికొన్ని దినాల్లో మరికొన్ని ఇంకా బీడు భూములు దున్నడానికి, మరికొన్ని చోట్ల మరికొన్ని ఆత్మలను మీ రాజ్యంలోనికి చేర్చడానికి దేవా మీరు మమ్మల్ని బలపరచండి. దానికి అవసరమంటే మరి కొంతమంది చక్కని యవనస్తులను, సువార్థికులను మీరు లేపండి. లార్డ్ సెండ్ us. నిన్న బిల్లి గ్రహం ప్రార్థన చేశాడు, నేను జ్ఞాపకం చేశాను. జాన్ వెస్లీ ఇంటికి వెళ్ళి ఆ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఆ రెండు గుంటలు ఉన్న చోట తన 2 మోకాళ్ళు వేసి, లార్డ్ డూ ఇట్ వన్ మోర్ టైం. నువ్వు జాన్ వెస్లీ కాలంలో ఉజ్జీవాన్ని తెచ్చావు. జాన్ వెస్లీ కాలంలో లండన్ లో మిగిలిన ప్రాంతాలు అనేక చోట్ల గొప్ప ఉజ్జీవం చేసావు ప్రభా. ఇప్పుడు నా కాలంలో కూడా నాయన మరొకసారి అలాంటి కార్యం చేయి నాయన అని కన్నీళ్లతో ఆ 2 చోట్ల జాన్ వెస్లీ ఎక్కడైతే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడో, బిల్లీ గ్రహం అక్కడే మోకాళ్ళు వంగి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. చరిత్ర ఏంటో మనకు తెలుసు. ఆ బిల్లి గ్రహం ప్రార్థన దేవుడు ఎంత కనపరిచాడో తెలుసు. ఆ బిల్లి గ్రహం పరిచయం ద్వారా ఎంత లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా దేవుని రాజ్యంలో చేర్చబడ్డారో మనకు తెలుసు. ఈ రోజున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రార్థన అదే, లార్డ్ డూ ఇట్ వన్ మోర్ టైం. ప్రభా, ఇంకొకసారి జాన్ వెస్లీ కాలంలో చేసిన నీ పని, బిల్లి గ్రహం కాలంలో చేసిన పనిని 2024లో కూడా చేయండి ప్రభా. నేను నీ తరపున నిలబడతాను. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితల యొద్దకు చేర్చబడెను. ఏమండి, మనం 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు జీవించాల్సిన అవసరం లేదు. నువ్వు జీవించిన కొద్ది కాలమైనా, నువ్వు 30 సంవత్సరాలు జీవిస్తావో, 40 సంవత్సరాలు జీవిస్తావో, 60 సంవత్సరాలు జీవిస్తావో, నీవు జీవించిన కాలంలో నీ తరం వారికి సేవ చేసి నిద్రిస్తే చాలు. బిఫోర్ యూ డై. మనందరూ మరణిస్తాం ఒక రోజున. ఈ మోషే లేడు, జాన్ వెస్లీ లేడు, బిల్లీ గ్రహం లేడు, చాలా మంది లేరు ఇక్కడ గతంలో సేవ చేసిన. నువ్వు కూడా ఉండవు కొన్ని రోజుల తర్వాత. కాకపోతే నీవు నేను బ్రతికి ఉండగానే, మనలో జీవం ఉండగానే, దేవా నేను నీ పని చేస్తాను, నీ పని చేయడానికి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీ పని చేయడానికి నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను చచ్చిపోకుండా బ్రతికించావు. బహుశా మీరు జ్ఞాపకం చేసుకుంటే మనందరి జీవితాల్లో అండి ఏదో ఒక టైంలో మనం ఇప్పుడు చనిపోయి ఉండాల్సింది. ఎన్ని యాక్సిడెంట్లో మనం వెళ్ళలేదు. నేను కొన్ని రాసుకున్నాను, ఇక్కడ నోట్స్లో కూడా కొంతమంది సాక్ష్యాలు నేను విన్నాను. ఒక గొప్ప భక్తుడట, ఆయన ప్రయాణమై సేవ చేస్తున్నాడట, వెళ్తున్నాడట. ఆయన ఒక కారు ఎక్కాలి, ఆ కారు ఎందుకో మిస్ అయింది. ఆ కారు ఎక్కలేదు ఆయన. 2వ కారులో వెనక ఇంకో కారు వచ్చింది, ఆ కారు ఎక్కాడు. ఈ 2వ కారులో ఆయన వెళ్తా ఉన్నప్పుడు ముందు కారు కొంత దూరం అయిన తర్వాత యాక్సిడెంట్ అయిందట.
ఆ యాక్సిడెంట్ అయి అందులో ఉన్నటువంటి 6 చనిపోయారట. ఆయన అంటాడు, ఒకవేళ కనుక నేను ఆ కారులో ఎక్కుంటే నేను కారు మిస్ అయినందుకు బాధపడ్డాను. అదే ఆ కారు మిస్ అయిపోయాని, అందులో ఎక్కకుండా నేను మిస్ అయిపోయాని అని అనుకున్నాను, బాధపడ్డాను. కానీ నాకు తర్వాత అర్థమైంది, దేవుడు నేను ఎందుకు తప్పించాడు. ఆ కారులో నేను ఎక్కలేదు, ఎక్కుంటే నేను కూడా చనిపోయిన 6 ఉండేవాడిని. దేవునికి తెలుసు కదా, దానికి జ్ఞానం ఉంది కదా, ఆయనకు ముందు చూపు అన్నీ తెలుసు కదా, ఆయనకి ఏం జరుగుతుందో ఆయన తెలుసు, నాకు తెలియదు ఆయన తెలుసు కదా. దేవుడే తప్పించాడు. అలా మన జీవితాల్లో ఎన్నిసార్లు తప్పించలేదు ఆలోచన చేయండి. ఎన్నిసార్లు మీరు యాక్సిడెంట్కి గురవ్వలేదు, ఎన్నిసార్లు మీరు అనారోగ్యానికి గురవ్వలేదు, ఎన్నిసార్లు కోసం కోవిడ్ టైంలో, కరోనా టైంలో కోసం మీరు కొంతమంది మీ ఫ్రెండ్స్, కొంతమంది మీ బంధువులు కొంతమంది చనిపోయి ఉంటారు. నువ్వు నేను బ్రతుకున్నావు. కోవిడ్ టైంలో ఎంతమంది చనిపోయారో, ఎంతమంది మన బంధువులు స్నేహితులు చనిపోయారో మనకు తెలుసు. ఘోరమైనటువంటి పరిస్థితి. కానీ నువ్వు ఇంకా బ్రతికున్నావంటే దేవుడు అంటున్నాడు, అమ్మా నీ పట్ల నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. నా విమోచన కార్యంలో ఆ రెడెంప్షన్ అనేటువంటి నా ప్లాన్ ఉంది. ఈ మానవాన్ని రక్షించాలనేటువంటి నా రెడెంప్షన్ ప్లాన్ నాకు ఉంది కదా. ఆ రెడెంప్షన్ ప్లాన్లో, ఆ విమోచన కార్యంలో నీవు ఒక వంతు, నీ రోల్ నీకుంది. అది చేయడానికే నేను నీ లైఫ్ ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాను. నేను నిన్ను సమూహం కాపాడుతా ఉన్నాను. నువ్వు వెళ్తున్న ప్రమాదాల్లో నుంచి, అనారోగ్యంలో నుంచి, యాక్సిడెంట్స్ నుంచి సమూహంలో నిన్ను ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే నీవు నీ తరము వారికి, నువ్వు ఏ తరంలో ఉన్నావో, ఏ సమాజంలో ఉన్నావో, ఎవరి మధ్యలో నువ్వు ఉన్నావో వారి కొరకి వారికి దీవెనకరంగా ఉండాలని, వారి యొక్క రక్షణకు నీవు కారణం కావాలని, అది నా ఉద్దేశం నీ పట్ల. దట్ ఈస్ వై యు ఆర్ అలైవ్ టుడే. మోషే ఆ విధంగా అలాంటి ఆయన ఉద్రేకాల్ని కంట్రోల్ చేసుకోలేక అలాంటి పొరపాట్లు చేశాడు. అయితే దేవుడు కనికరం గలవాడు, దేవుడు కృప గలవాడు. దేవుడు ఆయన బిడ్డను విడిచిపెట్టాడు. నిన్న మనం మాట్లాడుకున్నాం, యోనా గురించి మాట్లాడుకున్నాం. యోనా చచ్చిపోవాలనుకున్నాడు. ఒకసారి సముద్రంలో పడేయమన్నాడు, రెండోసారి 4వ అధ్యాయంలో మరోసారి చచ్చిపోవాలనుకున్నాడు. తన బిడ్డలను కాపాడడం అనేటువంటిది దేవుడు చేసే పని. మోషేని యాక్చువల్గా ఆ టైంలో అప్పుడే ఫరో రాజు చంపేయాలి. ఇది మోషేకి ఐడెంటిటీ బయటకు వచ్చింది. ఈయన హెబ్రీ అన్న విషయం అర్థమైంది. ఈయన మన ఇంట్లో ఉండి, అంటే ఐగుప్తులో ఉండి, ఐగుప్తు అంతఃపురంలో ఉండి, ఐగుప్తు రాజకుమారుడిగా పేరు పొందుతూ అలా చలామణి అవుతూ ఈయన హెబ్రీయుడు పక్షంగా పనిచేస్తున్నాడు అన్న విషయం అర్థమైన తర్వాత రాజుగారు అప్పుడు ఆయన ఉరిదీసి చంపాల్సింది. కానీ అది జరగలేదు. ఊరిలోంచి బహిష్కరించారంతే. సంతపురాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంతే. కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి పనిష్మెంట్స్ కొన్ని ఇలాంటి జరుగుతున్నప్పుడు మనం చాలా బాధపడతాం, ప్రభా ఎందుకు జరిగిందని. కానీ అవి చిన్నవి నిజానికి. మనకు వచ్చే అవమానం కానీ, మనకు వచ్చేటువంటి చిన్న ఇబ్బందులు కానీ, మీరు ఒక సేవకులు అయితే, మీరు సేవలో ఉంటే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. కొన్నిసార్లు మీరు ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఏ కారణం లేకుండా, మీరు ఏ తప్పు చేయకుండా మిమ్మల్ని పంపించేస్తారు, లేకుంటే ఏదైతే జరుగుతాయి. అవన్నీ చిన్న విషయాలు. చిన్న విషయాలను ఎందుకన్నానంటే దేవుని యొక్క బిగ్ పిక్చర్ మీరు ఆలోచన చేస్తే నీ జీవితం పట్ల దేవుడు కలిగి కూడా బిగ్ పిక్చర్, పెద్ద ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికలో దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడో అది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పనివ్వండి. నేను ఇంతకుముందు ఒక సంఘంలో వర్డ్ అండ్ డీడ్ అనేటువంటి సంఘంలో పనిచేశాను. 19 years అక్కడ సేవలో ఉన్నాను. తర్వాత ఇంకొక చోట పనిచేశాను. ఆ సంఘంలో 3 సంవత్సరాలు ఉన్నాను. ఆ సంఘంలో ఇదే నా చివరి నెల. దిస్ ఇస్ మై June 30th is my లాస్ట్ డే. June 30th నేను రిలీవ్ అవుతాను. బట్ డెఫినెట్లీ ఐ నో, నాకు తెలుసు ఏం జరగబోతుందో. ఇది కొంచెం విధంగా చెప్పాలంటే ఇట్స్ సడన్ డెవలప్మెంట్. చాలా ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీలో అందరికీ తెలియదు. ఇంకా మీకు చెప్తున్నాను. బట్ ఐ నో వన్ థింగ్, ఒక సేవకుడిగా, ఒక దేవుని బిడ్డగా నాకు తెలుసు దేవుడు నన్ను ఏ విధంగా వాడుకోబోతా ఉన్నాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈ సంఘం నుంచి నేను బయటకు వస్తున్నానే, June 30th నా చివరి లాస్ట్ వర్కింగ్ డే అనేటువంటి బాధ కానీ ఆలోచన నాకేంటి. ఎందుకంటే ఇట్స్ ఆల్ ఇన్ దేవుని ప్రణాళిక, గాడ్స్ బిగ్ పిక్చర్ అంటున్నాను చూడండి. దేవుని యొక్క పెద్ద ప్రణాళికలో నిన్ను దేవుడు ఇక్కడ కొన్ని రోజులు ఉంచుతాడు, ఇక్కడ ఇంకొక రకమైన సేవ వాడుకుంటాడు. వేరే రకాలైనటువంటి పరిచర్యలు దేవుడు ఆయన బిడ్డలకు ఇస్తాడు. దేవుడు మనల్ని ఎక్కడ నడిపిస్తే, ఎక్కడికి వెళ్తే, ఏం చేయమంటే అది చేయడం మన పని. దర్శనం. కోరీ టెంబూమ్ అని ఒక ఆమె ఉన్నది, నెదర్లాండ్స్లో ఉండేది. ఆవిడ డచ్ లేడీ. ఆమె ఒక మంచి మాట అంటది, వేరెవర్ గాడ్ లీడ్స్ ఐ ఫాలో, వాట్ ఎవర్ హీ ఫీడ్స్ ఐ స్వాలో అంటది ఆవిడ. అండ్ ఆయన ఎక్కడ నడిపిస్తే నాకు వెళ్తాను, ఏం తినమంటే మింగేస్తానంటది ఆవిడ. అది లైఫ్ స్టైల్. అది మనం అలాంటి జీవితం కొరకే, అలాంటి పరిచయం పిలువబడ్డాం. మీరు దయచేసి మీ లైఫ్ లాంగ్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభువా నువ్వు నన్ను ఎక్కడ ఉంచుతావు, ఏం చేయమంటున్నావు, నా పని ఏంటి, నీ బిగ్ పిక్చర్లో, నీ పెద్ద ప్రణాళికలో నేను ఎక్కడ ఫిక్స్ అవ్వాలి.
మీకు పజిల్ ఒకవేళ తెలిస్తే పజిల్స్ సెట్ చేస్తూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు దీన్ని ఇక్కడ ఫిక్స్ చేస్తాం, అది ఫిక్స్ అయితే అక్కడ ఉండిపోద్ది. అంతే, ఈ పజిల్లో దేవుడు నిన్ను చోట ఫిక్స్ చేస్తాడు. అంతే. మోషే మిగిలిన 240 సంవత్సరాల్లో చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఇట్స్ నాట్, అదేమి వృధా కాదు. మరి ముఖ్యంగా 3వ అధ్యాయంలో మోషేకు ఒక గొప్ప అనుభవం కలిగింది. మిద్యాను అరణ్యంలో ఆయన తన యాజకుడైన ఇత్రో మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. తన యొక్క రొటీన్ లైఫ్లో భాగంగా, అంటే అనుదినం రోజు చేసే పని ఆయన పొద్దున్న లేవడం, ఆ గొర్రెలు ఉంటాయి, వాళ్ళ మామ గొర్రెలు, మందం తీసుకోవడం, ఆ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి వెళ్ళి మేపుకోవడం, అది ఆయన చేసే పని. ఈరోజు కూడా అలాగే పొద్దున లేచాడు, ఆ మందం తీసుకున్నాడు, గొర్రెల మందం తీసుకున్నాడు, అలాగా అక్కడ కొండ దగ్గరికి వెళ్ళాడు. హోరేబు కొండ దగ్గరికి వెళ్ళాడు. అది ఒక పవిత్రమైన ప్రత్యేకమైన స్థలం అని ఆయనకు తెలియదు. అలా వెళ్ళినప్పుడు ఆ పొద నడిమిని 2వ వచనంలో అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూసినప్పుడు అగ్ని వల్ల పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూసేదనను అనుకొనెను. మోషే ఈ టైంలో ఎలా ఉన్నాడనంటే కొంచెం డిస్కరేజ్మెంట్లో ఉండి ఉంటాడు. ఏంటి ప్రభా ఇది, నేనేమో ఫరో కుమారుడుగా అంతఃపురంలో రాకుమారుడిగా ఎంతో లగ్జరీస్ ఎంజాయ్ చేశాను, ఎంతో గొప్పగా పెద్ద పెద్ద రిచ్ కార్లలో పెద్ద పెద్ద కార్లలో తిరిగేవాడిని, ఎంతో నా లైఫ్ స్టైల్ తినే ఆహారం నా పరిస్థితి ఎంతో ఉండి, ఇదేంటి ప్రభు అరణ్యంలో ఉన్నాను అనుకుంటున్న సమయంలో దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు అర్థం అవ్వలేదు, కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏం జరుగుతుంది ఇక్కడ, పొద కాలిపోవట్లేదు, మంట మండుతా ఉంది అని దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నాడు. దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళుట అతడు ఆ తట్టుతో యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడువు నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకు అతను చిత్తము ప్రభా అనెను. ఇది ఒక అనుభవం. మోషేకు దేవుడు కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఇచ్చాడు. మోషే వాజ్ వన్ లీడర్. దేవుడు కొన్ని ప్రత్యేకమైన అనుభవం, ఇది ఒక అనుభవం, మండుచున్న పొద అనుభవం. తర్వాత నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం మరొక అనుభవం, సీనాయి కొండ మీదకి వెళ్ళి, ఇది ఒకటే, హోరేబు కొండన్నా సీనాయి కొండన్నా ఒకటే, రెండో ఒకటే. ఇక్కడ దేవుడు మొదటిసారి మోషేకి ప్రత్యక్షమైన సందర్భం అక్కడేమో సీనాయి కొండ మీద తిరిగి దేవుడు మోషేని పైకి రమ్మని పిలిచి ఆ 2 పలకలు ఉన్నట్టు పలకలు, దేవుని ఆజ్ఞ ఉన్నటువంటి పలకలు ఇచ్చినటువంటి మరొక అనుభవం. స్పెక్టాక్యులర్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట ఇవి. కొన్నిసార్లు దేవుడు కొంతమందికి అలాంటి అనుభవాలు ఇస్తాడు. ఇక్కడ దేవుని ప్రత్యక్షంగా దేవాన్ని ఎవరివి అని అడిగినప్పుడు ఉన్నవాడును అనువాడును, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను 14వ వచనం. సో దేవుని ఒక ప్రత్యేకమైన విధానంలో తెలుసుకోవడం, కలుసుకోవడం, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని గురించేటువంటి అవగాహనలోనికి ఇక్కడ మోషే వస్తా ఉన్నాడు. ఇది చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి నాంది. మోషేకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క అనుభవము, దేవుడు చరిత్రలో చేస్తున్నటువంటి కార్యములో, ఆయన పనిలో, ఆయన ప్రణాళికలో ఒక చిన్న స్టెప్ ఇది. గాడ్ వాజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. అప్పటి వరకు దేవుడు అంటే ఎవరో ప్రజలకు తెలియదు. దాదాపుగా 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు యోసేపు తర్వాత, యాకోబు తర్వాత, యాకోబుకు దేవుడు అనేక సార్లు ప్రత్యక్షమయ్యాడు. యాకోబుకి తెలుసు దేవుడు అంటే ఏంటో. ఆ నిచ్చెన వేసుకున్నప్పుడు కలుసుకున్నాడు, బేతేలుకి వెళ్తున్నప్పుడు కలుసుకున్నాడు. చాలాసార్లు యాకోబుకు దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. కానీ గత 400 సంవత్సరాల్లో దేవుడు అంటే ఎవరో, దేవుడని వింటున్నారు వాళ్ళు, దేవుడని ఆయన ఉన్నాడని. వాళ్ళ తాతగారు ముత్తాత యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళంతా ఉండేవారని వాళ్ళకి తెలుసు. కానీ ఆ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. ఇక్కడ దేవుడు ఒక న్యూ చాప్టర్ని ప్రారంభించాడు. ఆ దేవుడు దిగి వచ్చి మోషేని ఏర్పాటు చేసుకుని మోషే మోషే అని పిలవడం. దేవాని ఎవరివి, ఉన్నవాడు నన్నువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్. ఇక్కడ ప్రారంభమవుతుందండి నూతనమైన చరిత్ర. ఇది చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, ఒక అనుభవం. దేవుడు తన కృపలో ఆయన బిడ్డలకు అందిస్తాడు. ఆయన కృపలో దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో, ఎలాంటి అనుభవాలు ఇవ్వాలో, ఎలాంటి దర్శనాలు ఇవ్వాలో, ఎలా విషయాలు నేర్పించాలో, దీన్ని ఇంకో విషయంగా చెప్పాలంటే ఎక్స్పోజర్ అంటారు.
ఎక్స్పోజర్. కొంతమందికి దేవుడు కొంత నూతనమైనటువంటి ఎక్స్పోజర్ ఇచ్చాడు. నేను ఆ విషయంలో ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ టు గాడ్. నేను చిన్న వయసు నుంచి, నేను ఒంగోలు మాది, నేను 1984లో రక్షణ పొందాను. అప్పుడు నేను కాలేజ్ ఫస్ట్ ఇయర్, దాదాపు 40 years అవుతుంది. గత 40 సంవత్సరాల్లో దేవుడు ఎన్ని అనుభవాలు నాకు ఇచ్చాడనంటే, ఎన్ని పాఠాలు నేర్పించాడంటే, ఎంతో పెద్దవాళ్ళని నేను చూశాను. అంటే ఆ పెద్దవాళ్ళు చూశారని చెప్పుకుంటే పెద్ద గర్వం కాదులేండి, అది దేవుని కృప. ఇట్స్ గాడ్స్ గ్రేస్. అంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి మేము EU అనేటువంటి పరిచయంలో ఉండేవాళ్ళు. EUలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు, స్టాఫ్ వర్కర్స్, వాళ్ళు గొప్ప దైవజనులు, వాళ్ళు నాట్ ఆర్డినరీ పీపుల్. వాళ్ళు నిజంగా ఈ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి అప్లై చేయొచ్చు. మీ దగ్గరికి PC వర్గీస్ గారిని వచ్చేవారు, సత్కీర్తి రావు గారు, చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు అని చెప్తారు, అవసరం అది మీకు టైం వేస్ట్ అయితే. మీకు కొంతమంది వాళ్ళు ఎవరో తెలియకపోవచ్చు. గ్రేట్ పీపుల్. వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని, వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని, వాళ్ళ బోధలు వినడం, వాళ్ళ జీవితాలు గమనించడం, వాళ్ళ జీవితాల నుంచి నేర్చుకోవడం. అందులో జోషికరావు కూడా ఒకళ్ళు. నేను బోయిగూడలో, నేను ఫస్ట్ 1988లో నేను హైదరాబాద్ వెళ్ళాను స్టూడెంట్గా చదువుకోవడానికి. అప్పుడు అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. కొన్నిసార్లు వెళ్ళే కానీ, బట్ ఆ అన్న యొక్క ప్రభావం నా మీద చాలా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్న 6 నెలల క్రితం నాకు ఫోన్ చేసి మోజస్ రావాలంటే నేను చాలా సిగ్గుపడ్డాను. ప్రభా, నేనేంటి, నేను ఎవరిని, నేను ఇక్కడికి రావడం ఏంటి, యాక్చువల్లీ నేను మీతో పాటు అక్కడ కూర్చొని నేర్చుకోవాల్సినటువంటి వాడిని. ఐఎమ్ హియర్ యాజ్ అ పార్టిసిపెంట్, ఐఎమ్ హియర్ యాజ్ అ స్టూడెంట్, నాట్ యాజ్ అ స్పీకర్, నాట్ యాజ్ అ లీడర్. అది నా స్థితి యాక్చువల్గా. ఏమా, నువ్వు నేర్చుకున్న విషయాలు, దేవుడు నీకు నేర్పించిన విషయాలు, నీకు ఇచ్చిన ఎక్స్పోజర్, నీ మీద అది దేవుడు చేసిన ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు తెలుసు కదా, మీరు భూమిలో వెళ్ళి విత్తనాలు విత్తుతారు. వ్యవసాయం చేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు, గుప్పెడు విత్తనాలు తీసుకొని చేత పట్టుకొని కన్నీళ్ళతో వెళ్తారు. మీ విశ్వాసం ఏంటి? ఆ సమయంలో కొన్ని నెలల తర్వాత పంట వస్తుంది. ఆ పంట మస్తు బస్తాలు తీసుకొని నేను లారీ మీద, ట్రాక్టర్ మీద ఇంటికి వస్తారనే విశ్వాసంతో మీరు విత్తనాలు విత్తుతారు. అది ఇన్వెస్ట్మెంట్ అంటే అదే. ఈ రోజున మన జీవితాల్లో, లేకపోతే గత సంవత్సరాల్లో మన మీద దేవుడు చేసిన ఇన్వెస్ట్మెంట్, ఆయన మన మీద, దానికి తెలుగు పాట ఏంటి ఇన్వెస్ట్మెంట్కి? పెట్టుబడి. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. దేవుడు మన మీద పెట్టుబడి పెట్టాడమ్మా. నీకు చాలా మంది సేవకులు మీ ఇంటికి పిలిపించి నీకు వాక్యం నేర్పించాడు ఆయన. చాలా మంది సేవకుల దగ్గర నీకు ప్రార్థన చేయడం ఏంటో నేర్పించాడు. ఇది దేవుడు నీ మీద చేసిన పెట్టుబడి. గిన్నె కొంచెమే విత్తనాలు నీ మీద చల్లాడు. ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావంటే, నువ్వు ఒక పెద్ద నాయకురాలు అయిపోయావు, నువ్వు పెద్ద సేవకుడు అయిపోయావు, నువ్వు పెద్ద పనులు కోసుకుంటూ ఇంటికి వస్తా ఉన్నావు. ఇదంతా కారణం ఏంటంటే దేవుడు నీ మీద చేసింది. నేనంటాను, ప్రతి సేవకుని విషయంలో ఇది వాస్తవం అండి. ఇన్ ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్స్ లైఫ్ దేవుని ఇన్వెస్ట్మెంట్ ఉంది. మీరు చెప్పండి, మీరు కొంతమందికి 20, 30, 40 సంవత్సరాల సేవలో ఉన్నారు కదా. గత 20, 30, 40 సంవత్సరాల్లో మీ మీద దేవుడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఎంతమంది మీకోసం ప్రార్థన చేశారు, ఎంతమంది మీకు నేర్పించారు, మీరు పడిపోయినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు వచ్చి మిమ్మల్ని ఎంతమంది కౌన్సిల్ చేశారు, మిమ్మల్ని తిరిగి మీరు మళ్ళీ లేవడానికి. మీరు పడిపోయిన స్థితిలో నేను కూడా నా జీవితంలో చాలాసార్లు బ్యాక్ స్లైడింగ్ సందర్భాలు ఉన్నాయి, చాలాసార్లు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, చాలాసార్లు దేవుని విడిచిపెట్టి దేవునికి అవమానకరంగా దేవుని బాధ పెట్టిన సంవత్సరాలు, అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. అలాంటి సమయంలో దేర్ వర్ పీపుల్ హూ కేమ్ టు మీ అండ్ కౌన్సిల్ మీ అండ్ కంఫర్టెడ్ మీ. అలా నేను పడిపోయే సందర్భాల్లో, ఓడిపోయిన సందర్భాల్లో, ఏడుస్తూ ఉన్నప్పుడు, కృంగిపోయినటువంటి సమయాల్లో కొంతమంది దైవజనులు మా ఇంటికి వచ్చారు. నాకు లెటర్లు రాశారు, ఫోన్లు చేశారు, నా కోసం కన్నీళ్లు గార్చారు. వాళ్ళందరూ ఆ రోజున ఆ పనులు చేయబట్టి ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నీ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగిందో తెలుసా? నీ మీద దేవుడు ఎంత పెట్టుబడి పెట్టాడో తెలుసా? ఆ పెట్టుబడి వృధా కాకూడదు. నీ తరం వారిలో నువ్వు దేవుని కొరకు జీవించి నమ్మకంగా కొనసాగాలి. ఆ పనులు నువ్వు తీసుకురావాలి. వాటిని చూసినప్పుడు హార్వెస్ట్ దినాన పంట కోసుకునేటువంటి ఆ యొక్క పంట ఇంటికి తెచ్చే సమయంలో సంతోషం, అప్పుడు వచ్చే కన్నీళ్లు వేరు, ఆనంద బాష్పాలు అవి. ఒకప్పుడు కన్నీళ్లు గార్చాలి బాధతో, ఇప్పుడు కన్నీళ్లు గార్చాలి నీ విషయంలో సంతోషంతో. మోషే జీవితం అంతే. మోషే పెద్ద గొప్పడేం కాదు. మోషే గురించి ఒక ఆయన అంటాడు, హీ వాజ్ ఎ మర్డరర్. హంతకుడు మోషే, హీ వాజ్ ఎ మర్డరర్. మనుషులు చంపేసేటటువంటి వాడు ఆయన. పెద్ద మంచివాడు కాదు మోషే.
ఆయన మనుషులు చంపిన అనుభవాలు ఉన్నాయి. మీరు ఏమైనా మనుషులు చంపారు ఎప్పుడైనా చెప్పుంటే కదా, అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే అని అనుకుంటున్నారు. బట్ మోసెస్ వాజ్ లైక్ దాట్. నువ్వు ఎప్పుడు మనుషులు చంపలేదు, మోసే మనుషులు చంపిన అనుభవాలు ఉన్నాయి. ఆయన మర్డరర్ అమ్మా, ఆయన మామూలు వ్యక్తి కాదు. కాకపోతే అలాంటి హంతకుడిని, అలాంటి ఉద్రేకాలు కలిగినటువంటి వ్యక్తిని, అలాంటి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఎమోషనల్ గా ప్రవర్తించిన మోషేని దేవుడు నాయకుడు చేశాడు. ఆయన తరములో ఆయన అనేక మంది ప్రజలను, 20 లక్షల మంది ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి దాదాపు 400 సంవత్సరాల బానిసత్వానికి తెర దించడానికి మోసెస్ వాస్ ద పర్సన్. ఎంత ఆశ్చర్యం అండి. నా చిన్న జీవితాలు ఇలాంటి ఒక ఉద్యమానికి కారణం కాగలిగితే, చరిత్రలో జరుగుతున్నటువంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి పాపాలకి అంతం పలకడం అనేటువంటిది ఒకవేళ మీ ద్వారా జరగగలిగితే, విలియం కేరీ గురించి నేను రాత్రి మనం మాట్లాడుకున్నాం. విలియం కేరీ భారతదేశానికి ఎంత వెలుగు తీసుకొచ్చాడో అది మనం చెప్పుకోవాలంటే కొన్ని గంటలు, దినాల సమయం పడుతుంది. భారతదేశంలో న్యూస్ పేపర్ స్టార్ట్ చేస్తుంది ఆయన్నే, భారతదేశంలో రైల్వేస్ స్టార్ట్ చేస్తుంది ఆయన్నే, పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది ఆయన్నే, బెంగాల్లో ఆ బెంగాల్ ప్రొఫెసర్గా బెంగాల్లోని బైబిల్ ట్రాన్స్లేట్ చేసింది విలియం కేరీ, తెలుగులోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేసింది విలియం కేరీ. విలియం కేరీ బైబిల్ పరిచర్య, దేవుని సేవే కాకుండా చాలా సామాజికమైనటువంటి సతీ సహగం అనేటువంటిది అబాలిష్ చేయడానికి రాజారాం మోహన్ రాయ్తో కలిసి పనిచేసింది విలియం కేరీ. రాజారాం మోహన్ రాయ్ ముందు పెట్టి ఆయన్ని వెనకుండి ఆయన స్ఫూర్తి మోటివేషన్ ఇచ్చి, నువ్వు వెళ్ళి ఇండియన్ పార్లమెంట్ లో నిలబడు, నువ్వు ఇండియన్ పార్లమెంట్ లో నువ్వు మాట్లాడు, ఇది సతీ సాగరమైనటువంటిది మంచిది కాదు, భర్త చనిపోతే భర్త చితి మీద భార్యను చంపడం అనేటువంటిది అది అన్బిబ్లికల్, దేవుడు ఇష్టపడేటువంటి విషయం కాదు ఇది, కాబట్టి దీనికోసం మనం పోరాడాలి అని రాజారాం మోహన్ రాయ్కి వెనకుండి స్ఫూర్తినిచ్చి ఆయన్ని ప్రోద్బలపరిచి ముందుకు నడిపించింది విలియం కేరీ. ఇలా భారతదేశానికి చాలా మేలు, చాలా దీవెన విలియం కేరీ చేశాడు. వన్ జస్ట్ ఆర్డినరీ మ్యాన్. విలియం కేరీ ఒకసారి అడుగుతారు, ఎవరో ఒకసారి ఆయన్ని ఇన్సల్ట్ చేయాలని, అయ్యా నువ్వు చెప్పులు కుట్టుకున్నావు కదా అంటారు. చెప్పులు కుట్టుకుంటావు కదా నువ్వు, చెప్పులు కుట్టుకోవడం అంటే ఏంటో మనకు తెలుసు. విలియం కేరీ అంటాడు, నేను కొత్త చెప్పులు కుట్టుకునేవాడిని కాదండి, పాత చెప్పులు బాగు చేసుకున్నావండి అంటాడు. అంటే అది కూడా కాదు, మీరు తిట్టడానికి నువ్వు చెప్పులు కుట్టుకుంటావు కదరా అని నన్ను అవమానపరచడానికి మీరు అన్నారు, కానీ అది కూడా కాదు సార్, ఇంకా ఒక స్టెప్ తక్కువ నేను, ఇంకా తక్కువ నేను, పాత చెప్పులు బాగు చేసుకునేవాడిని అంటాడు ఆయన. దట్ వాజ్ హిస్ హ్యూమిలిటీ. మోషే దేవుని చేత వాడబడడానికి దేవుడు ఆయన ఏర్పరచుకుంటున్న దాని గురించి మనం ధ్యానం చేస్తాం. చివరి 40 సంవత్సరాల్లో ఆయన చేసిన 2 పనులు చెప్పి మనం ముగించుకుందాం. ఒకటి, ఆయన తిరిగి వచ్చాడు, రావడానికి చాలా సంకోచించాడు. నేను వెళ్ళను ప్రభా, వాడు నేను వెళ్తే వాళ్ళు నన్ను నమ్మరు, నన్ను యాక్సెప్ట్ చేయరు, నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు కదా ఆయన. పారిపోయి వచ్చిన చోటుకి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఫరోని ఎలా ఎదుర్కోవాలి, ఆ ఫరో నన్ను ఏమంటాడు, మరి ప్రజలు నన్ను ఏమంటారు, ప్రజలకు ఇంకా గుర్తుండి ఉంటుంది కదా నేను మనిషిని చంపేసిన విషయం, అవన్నీ కూడా పారిపోయిన విషయం, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, ఇలాంటి అనుమానాలన్నీ కూడా మోషే దేవుని ముందు చెప్పిన తర్వాత దేవుడు అంటే, లేదు మోషే నువ్వు వెళ్ళాలి, నీ చేతిలో ఉన్న అదేంటి కర్ర, అది మామూలు కర్ర కాదు, దేవుడు నేను వాడుకుంటాను చెప్పి పంపించిన తర్వాత ఫరో దగ్గర 10 తెగుళ్ళు, 10 అనుభవాలు. ఇది ఒక ఫరో దగ్గరికి వెళ్ళడము, ఫరోని ఫేస్ చేయడము, ఫరో దగ్గరికి అద్భుతాలు చేయడం అనేటువంటిది దేవుని ప్రణాళికలో ఒక భాగం. ఒక ప్రశ్న ఇక్కడ, ఎందుకు సారిసారికి ఫరో హృదయం కఠినమవుతూ వచ్చింది? అది ప్రశ్న. దేవుడు కదా మోషేని పంపించింది, దేవుడి తరపున కదా మోషే పనిచేస్తున్నాడు. ఒక తెగులు అయిపోయింది, వాళ్ళు అది చేశారు, కానీ మోషే కర్ర మిగిలిన వాటన్నిటిని మింగేసింది, అంతవరకు బాగానే ఉంది. మోషే చేసిన అద్భుతాలు వాళ్ళు చేయడం మొదలుపెట్టారు కొంతవరకు, తర్వాత చేయలేకపోయారు. ఫరో అంటాడు, సరే బాబు ఈసారి నేను పంపించేస్తానులే అంటాడు. సరే పంపించు ప్రభా, పంపించు ఫరో అంటే వాడు మళ్ళీ పంపనంటాడు. ఇలా సారిసారికి ఫరో హృదయం కఠినం కావడానికి కారణం ఏంటి? ఇక మనం నేర్చుకునే పాఠం ఏంటి? దేవుడే, మళ్ళీ బైబిల్లో కూడా అన్నమాట, దేవుడే ఫరో హృదయం కఠినపరిచిన ఉంటుంది. కొన్ని వాక్యాలు మనకు అర్థం కావు బైబిల్లో. హేనా విషయంలో సమూయేలు వాళ్ళ మమ్మీ హేనాకు గర్భం మూసింది దేవుడేనంట. యెహోవా హన్నా గర్భమును మూసి ఉంచెను. ఎందుకు చేస్తాడు దేవుడు ఇలాగా? మనం దేవుని బిడ్డలం కదా. హన్నా కూడా చాలా మంచి ఆవిడ, పెన్నిన్నలా కాదు ఆవిడ. హన్నా చాలా భక్తి పరురాలు, ప్రార్థన పరురాలు, మంచి బిలీవర్ ఆవిడ. మరి అలాంటి మంచి బిలీవర్కి, విశ్వాసకి పెళ్ళైన వెంటనే పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? అది పిల్లలు పుట్టుకోవడానికి కారణం దేవుడు అంట.
దేవుడే ఆ గర్భాన్ని మూసాడట. ఇలాంటి కొన్ని వచనాలు బైబిల్ మనం అర్థం చేసుకునే కష్టం అనిపిస్తుంది. ఇదేంటి ప్రభువా, మనం ఏమనుకుంటామంటే మనం దేవుని బిడ్డలం కదా, మనం దేవునికి నమ్మకంగా జీవిస్తున్నాం కదా, ఏ పాపం చేయట్లేదు కదా, పవిత్రంగా పరిశుద్ధంగా డిసిప్లిన్డ్గా మనం ఉన్నాం కదా, కాబట్టి వెంటనే దేవుడి ఆశీర్వాదాలను నా మీదకి వచ్చారనుకుంటాం. మనం లోకంలో ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, బైబిల్లో ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అవి వెంటనే మనకు వచ్చాయి. ఎందుకు మనం బాగున్నాం కదా. అదే దేవుడు అంటాడు, నిన్ను ఆశీర్వదించేది దేవుడు నీ మంచితనాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి కాదు, నా కృపను బట్టి. ఇట్ ఈస్ మై గ్రేస్ అంతే. నాట్ బికాజ్ యూ డిజర్వ్, అది నీ యోగ్యత నీ అర్హత అని కాదు, అది నా కృప. సరే, ఫరో దగ్గరికి వద్దాం. ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు? దానికి కారణం ఉంది. ఆ ప్రాసెస్లో జరిగిన విషయం ఏంటంటే, ఆ 10 తెగుళ్లలో ఇద్దరు విషయాన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. ఒకటి ఫరో, రెండోది మోషే. దేవుడు ఎవరు, దేవుడు ఎలాంటి వాడు? నిన్న మనం ఒక మాట అన్నాం, గాడ్స్ నేచర్, గాడ్స్ క్యారెక్టర్ అని. దేవుడు ఎప్పుడు కూడా ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. ఏది దేవుడు చేసిన తన స్వభావము, తన యొక్క మనస్సు ప్రకారం చేస్తాడు. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోవడానికి, తెలియచెప్పడానికి దేవుడు 10 తెగులు అలౌ చేశాడు. ఇది ఎవరికి తెలియజేయాలంటే, ఒకవైపు ఫరోకి తెలియాలి, ఇంకోవైపు మోషేకి తెలియాలి. దట్ వాస్ ద రీజన్. గాడ్ వాస్ టీచింగ్ ఫారో అండ్ గాడ్ వాజ్ ఆల్సో టీచింగ్ మోసెస్ త్రూ దోస్ 10 plagues. ఒకవేళ మీరు ఊహించండి, 3 తెగులతో ఆగిపోయింది అనుకోండి. 3 తెగులు అవగానే ఫరో అంటాడు, సరే బాబు మీరందరూ వెళ్ళిపోండి, మోషే నువ్వు తీసుకో, మీ ప్రజలందరూ తీసుకుని వెళ్ళిపో అన్నాడు అనుకోండి. ఆ తర్వాత 7 తెగుళ్ళు ఏం జరిగాయి? 7 తెగుళ్లలో దేవుడు ఎలా కార్యం చేశాడు, ఎంత అద్భుతమైనటువంటి పని జరిగింది, దేవుని యొక్క శక్తి ఎంత ఎక్కువగా డెమాన్స్ట్రేట్ అయ్యింది, దేవుడు ఎంత శక్తి గలవాడు, దేవుడు ఎంత గొప్పవాడు అన్న విషయము మిగిలిన 7 తెగుల ద్వారా ఇటు మోషేకి తెలిసేది కాదు, ఫరోకి తెలిసేది కాదు. సో గాడ్ వాజ్ టీచింగ్ దెమ్. దేవుడు వాళ్ళకు విషయం నేర్పిస్తున్నాడు. అది మోషేకి 10 తెగుల తర్వాత, అవునా దేవా నువ్వు ఇలా చేస్తావా, ఇదా నువ్వు చేసే విధానం, ఇంత గొప్ప దేవుడు అని. మోషే కూడా అప్పటి వరకు ఆయన్ని తెలియవు పాపం, ఆయన మాత్రం ఏం తెలుసు, కొన్ని తెలుసు ఆయనకి. సో వినండి, మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని విషయాలు ఆలస్యం అవుతున్నప్పుడు, కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా దేవుడు పని చేయనప్పుడు, మనం నేర్చుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నువ్వు దీన్ని డిలే చేస్తున్నావు, ఆపుతున్నావు, ఎందుకో ఆపుతున్నావు ప్రభువా, నేను ఏమి నేర్చుకోవాలని, నీ గురించి నేను ఏమి తెలుసుకోవాలని నువ్వు నన్ను ఈ వెయిటింగ్ పీరియడ్లో పెట్టావు. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడమ్మా, దేవుడు ఇప్పుడు తెలియకుండా పొరపాటున, అన్ఎక్స్పెక్టెడ్గా, యాక్సిడెంట్గా దేవుడు ఎప్పుడు ఏమి చేయడు. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. తెలిసే 10 తెగులకు దేవుడు అలౌ చేశాడు. Of course, God also wanted to punish Pharaoh and the Egyptians. వాళ్ళు చేసిన దుర్మార్గపు క్రియలకు వాళ్ళకి తగిన పనిష్మెంట్ రావాలి. వాళ్ళు 400 సంవత్సరాలు దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు వారిని, హెబ్రీయులను బాధ పెట్టారు. ఆల్ దట్ దే హ్యావ్ టు పే, వాళ్ళు పే చేయాలి. దానికి దేవుడు విడిచిపెట్టాడు. నా బిడ్డలైనటువంటి వారిని మీరు ఇంత బాధ పెడతారా? చివరిగా ఫరో కుమారుడే, జ్యేష్ఠ కుమారుడే మరణించినప్పుడు ఫరోకి అర్థమైంది ఆ పెయిన్ ఏంటో. అలా ఎంతమంది హెబ్రీ పిల్లలు చనిపోయారో, ఎంతమంది హెబ్రీ తల్లులు ఏడ్చారో, ఎంతమంది హెబ్రీ తండ్రులు వాళ్ళ కొడుకులు చనిపోయినప్పుడు బాధపడ్డారో, అది ఫరోకి అర్థం కావాలి. దేవుడమ్మా మీరు జ్ఞాపకం పెట్టుకున్న ఒక విషయం, మనం అనుకుంటున్నాం, మనకు కూడా చాలా విషయాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేయట్లేదు, దేవుడు ఏం గమ్మునున్నాడు అని అనుకుంటున్నామే, కానీ అలా కాదు. మణిపూర్లో జరిగినటువంటి విషయాలు, గుజరాత్లో జరిగినటువంటి విషయాలు, అలాగే నార్త్ ఇండియాలో మిషనరీస్ని, డ్యాంగ్స్ అనేటువంటి డిస్ట్రిక్ట్లో మిషనరీస్ని ఎంత బాధ పెట్టారు, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూడకుండా లేడు, ఆయన సమయంలో ఆయన పని ఆయన చేస్తాడు. దేశాలు, ప్రభుత్వాలు, అధికారులు దేవుని పెద్ద గొప్ప ఏమి కాదు. అప్పటికి వస్తే ఫరో వాజ్ డెఫినెట్లీ ఎ గ్రేట్ లీడర్. ఆ దినాల్లో ప్రపంచ నాయకుడు ఆయన. అలా ఎంతోమంది, వాళ్ళందరినీ దేవుడు డీల్ చేస్తాడు. అది ఇక్కడ మోషేకు దేవుని గురించి కొన్ని విషయాలు నేర్పడం. ఈ మోషే చేసే అద్భుతాలు, మోషే జీవితంలో ఆ 10 తెగుళ్ళు మాత్రమే కాకుండా నెక్స్ట్ 40 years చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. యాక్చువల్ అద్భుతాలు అనేటువంటిది మిరకిల్స్ మూవ్మెంట్ అంటారు దీన్ని.
మిరకిల్స్ మూవ్మెంట్ అట మూడు సార్లు జరిగిందట చరిత్రలో. ఒకటి మోషే కాలంలో, రెండోది ఏలియా కాలంలో, మూడోది యేసుక్రీస్తు వారి కాలంలో. మధ్యలో కూడా చిన్న చిన్న అద్భుతాలు అనేవి జరుగుతూ వచ్చాయి. కానీ ఒక ఉద్యమం లాగా, మూమెంట్ లాగా ఒక పీరియడ్లో కొంతకాలము మోషే కాలంలో అద్భుతాలు జరిగాయి, ఏలియా కాలంలో అలాంటి గొప్ప అద్భుతాలు జరిగాయి. తర్వాత పీరియడ్ యేసుక్రీస్తు వారి కాలంలో. అయితే నేను దీని గురించి ఆలోచించాను. నేను ఇంకొక మాట రాసుకున్నాను. ఆ మూడు కాలాలు సరే ప్రపంచ చరిత్రలో, హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ చరిత్రలో అవన్నీ చెప్తారు. కానీ నేనేమంటున్నానంటే మిరకిల్స్ ఆర్ ఏ ఎవ్రీడే ఫినామినా దీస్ డేస్. ఈ దినాల్లో అమ్మా అదొక పీరియడ్ లాగా, ఒక కాలం లాగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి దినము దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఎవ్రీడే ఫినామినా, అది ప్రతిరోజు జరిగేటువంటి విషయాలు. ఈరోజు జరిగింది, నిన్న జరిగింది, రేపు జరుగుతుంది. మనము అలాంటి అనుభవాల్ని ఆశీర్వదించడానికి, అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ విధంగా మోషే తీసుకొచ్చాడు, బయటకు వచ్చారు. సీనాయి కొండ మీదకి వెళ్ళి బైబిల్ని ఒక రిటర్న్ ఫామ్లో, రాతపూర్వకంలో మన చేతుల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి మోషే. హోరేబు కొండ మీద మొదటిసారి ప్రదేశమయ్యాడో అదే సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళడము, ఆ మోషే చేతుల్లో 2 పలకలు, 10 ఆజ్ఞలు, రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, వ్రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యం మొదటిసారి. అంతకుముందు ఓన్లీ స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు మాటలు మాట్లాడేవాడు అంతకుముందు ఆదాంతో కానీ మిగిలిన వాళ్ళతో. రిటర్న్ ఫామ్లో ఈ విధంగా రాతపూర్వకంగా వచ్చింది మోషే ద్వారానే. ఈరోజు బైబుల్ మనం ఇప్పుడు పట్టుకున్నప్పుడు కూడా మోషేని జ్ఞాపకం చేసుకోవాలి. అతను చాలామంది తర్వాత ఆ పుస్తకాలు అవన్నీ చక్కగా మనకు తయారయ్యాయి. 66 పుస్తకాలు బైబిల్లో వేళ మనకున్నాయి. కానీ మొదటిగా అది ప్రారంభమైంది మోషేని. సో దేవుడు కొంతమందిని ఏ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో వాడుకుంటాడో మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. అలాగా దేవుడు ఒక బలమైనటువంటి కార్యాన్ని మోషే జీవితంలో చేశాడు. అయితే మోషే జీవితంలో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉన్నది. అదేంటంటే ఆ కాషన్ మనం తీసుకుని మనం ముగించుకుంటాం. మీరు తీయద్దు కానీ నేను చెప్తాను వినండి. ఆ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మోషే ఒక పొరపాటు చేస్తాడు. ఆ బండతో మాట్లాడు, నీకు నీళ్ళు వస్తాయంటాడు దేవుడు. అంతకుముందు కూడా నీళ్ళు అయిపోయినప్పుడు బండను కొట్టాడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? మాట్లాడు. అక్కడ బండను కొట్టవలసిన అవసరం అక్కడ ఉన్నది, ఇక్కడ కొట్టే అవసరం లేదు, మాట్లాడితే చాలు. అదేమో స్పిటెన్ వర్డ్ ఆఫ్ రాక్, ఇదేమో స్పోకెన్ రాక్. ఈ రెండింటికి తేడా ఉంది. అయితే మోషే ఆయనకున్నటువంటి కోపాన్ని బట్టి కొట్టాడు. అప్పుడు ఏమవ్వాలి చెప్పండి? మోషే దేవునికి అవిధేయత చూపాడు. అక్కడ మోసెస్ వాజ్ డిజోబేయింగ్ గాడ్, దేవుని మాట ప్రకారం చేయలేదు. అయితే దేవుడు అక్కడ ఏముంటుందో తీస్తారా? అదొక వచ్చిన తర్వాత 20వ అధ్యాయం సంఖ్యాకాండం. ఎప్పుడైతే మోషే బండనుతో మాట్లాడు అంటే బండను కొట్టాడు, 11వ వచనం చదువుతున్నాను, 20వ అధ్యాయం సంఖ్యాకాండం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా, మోషే దేవుని మాట ప్రకారం చేయలేదు కాబట్టి బండ నీళ్లు ఇవ్వలేదు అని ఉందా మీ బైబిల్లో? అలా లేదు. నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. దేవుడట మోషేని గౌరవించాడట. ఒకవేళ కనుక ఆ రోజు నీళ్లు రాకపోతే ప్రజలందరూ మోషేని చంపేసేవాళ్ళట. కానీ అందరి ముందు దేవుడు మోషేని అగౌరవపరచలేదు, అవమానపరచలేదు. గాడ్ ప్రొటెక్టెడ్ మోసెస్ డిగ్నిటీ. తర్వాత పర్సనల్గా డీల్ చేశాడు మోషేతో. నీళ్లు మాత్రం ఇచ్చాడు ప్రజలకి. తర్వాత మోషేను పక్కకి పిలిచి, మోషే నువ్వు నా మాట ప్రకారం జీవించలేదు కాబట్టి ఆ కానాను దేశంలోకి నీవు వెళ్ళలేవు, ప్రవేశించలేవు. నీ తర్వాత యెహోషువ ఆ పని చేస్తాడు. రైట్. ఇక మనం నేర్చుకునే పాఠం ఏంటి? నిన్న యోనా గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. యోనా 4వ అధ్యాయాన్ని కూడా చదివాము. దేవుని సేవకుల జీవితాల్లో ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఉంటాయి. ఒకసారి నీకు పీక్ లెవెల్లో, హైయెస్ట్ లెవెల్లో నీకు అనుభవాలు ఉన్నాయి. నువ్వు చాలా గొప్పగా వాడబడ్డావు, 10 తెగుళ్ళు చేశావు, 40 సంవత్సరాలు మిరకిల్స్ చేశావు. కాబట్టి అలాగే నేను ముందుకు వెళ్తాను అనుకోవద్దు. ఎట్ ఎవ్రీ మూమెంట్, ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం నేను దేవునికి విధేయత చూపుతున్నానా లేదా, నేను దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట ప్రకారం చేస్తున్నా లేదా అని జాగ్రత్త తీసుకోవాలి. ఇంతకుముందు అలా చేశాను కదా,
ఇంతకుముందు బండను కొట్టాను కదా, అప్పుడు కొట్టమన్నాడు దేవుడు, ఇప్పుడు కొట్టమని లేదు. అది నీకు అర్థం అవ్వాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుని యొక్క వాక్యం అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు వేరేగా ఉంది. అప్పుడు అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు అలాగే చేస్తాను అనొద్దు. దేవుని యొక్క వాక్యం ఎలా ఉందో దాన్ని జాగ్రత్తగా చూసి దాన్ని జాగ్రత్తగా వాక్యానికి లోబడడం మనం చేయాల్సిన పని. కొన్నిసార్లు మనం పెద్దగా అయిన తర్వాత, అనుభవం వచ్చిన తర్వాత పొరపాట్లు చేస్తాం. మన సొంత జ్ఞానాన్ని వాడతాం, మన తెలివిని వాడతాం, మన అనుభవాన్ని వాడతాం. అలా ఎప్పుడు మనకు కాకూడదు. 120 సంవత్సరాల వయసులో కూడా మోషే దేవుని వెంబడించాలి. మోషే దేవుడు చెప్పినట్టుగా చేయాలి. పెద్ద విషయంలోనైనా చిన్న విషయంలోనైనా ఆ జాగ్రత్త చివరి వరకు మనం తీసుకున్నప్పుడు దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది. లేకపోతే డీవియేట్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడో, ఏ విషయాలు నేర్పించాడో, ఏ విషయాలు మన దృష్టికి తీసుకొచ్చాడో, ఎలాంటి ప్రోత్సాహాన్ని మనం పొందామో వాటన్నిటిని బట్టి ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. మనం దేవునికి సమర్పించుకుందాం, రీకమిట్ చేసుకుందాం, రీడెడికేషన్ చేసుకుందాం. దేవా, ఫ్రెష్గా నువ్వు నాతో మాట్లాడావు, ఫ్రెష్గా ఈ విషయాలు నా దృష్టికి తీసుకొచ్చావు. ఈరోజు నా ప్రభా, ఫ్రెష్గా నేను నీకు సమర్పించుకుంటున్నాను నాయనా. నేను నీ బిడ్డను ప్రభా, నీ సేవకుని ప్రభా, నన్ను బలపరచు, నన్ను వాడుకో. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభా, అల్పులము అయోగ్యులమైనటువంటి మమ్ములను ప్రభా మీరు కాపాడి భద్రపరిచి మా జీవితాల మీద మీరు పెట్టిన పెట్టుబడి కొరకై నీకు వందనాలు నాయనా. మా కోసం ఎంతమంది కన్నీళ్లు కార్చారో ఆ ప్రార్థన చేసిన ఆ బిడ్డలందరి కొరకు వందనాలు. మాకు ఎంతమంది వాక్యం చెప్పారో ఆ బోధకుల కొరకై నీకు వందనాలు. మమ్మల్ని కంఫర్ట్ చేయడానికి, కౌన్సిల్ చేయడానికి ఎంతమంది మీరు వాడుకున్నారో వాళ్ళందరి కొరకు నీకు వందనాలు. ప్రభా, ఈ తరములో మేము మా తరము వారికి సేవ చేయడానికి, సేవ చేసి నిద్రించి పితరుల ఎదుగు చేర్చబడడానికి నీ కృప మాకు దయచేయండి. ఇక్కడ కూర్చున్న మా అందరినీ కూడా ప్రభా మీ గొప్ప కృపతో బలపరచమని, నడిపించమని క్రీస్తు ప్రభువుని ఘనమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.